నమస్తే. నా ప్రభాత కమలంకు స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈ మధ్యకాలంలో రచయితలు చాలామందికి ఒక నిస్పృహ, ఒక అనుమానం వస్తుంది. ఏంటంటే మేము ఇంత బాగా రాస్తున్నాము, ఇంత కష్టపడి రాస్తున్నాము, కానీ మా రచనలు చదివే పాఠకులు లేరు, పాఠకులు తగ్గిపోయినారు అనేసి ప్రతి వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మరి యువత అయితే అసలే చదవటం లేదు. ఎంతసేపు చదువుకున్నా మనమే చదువుకోవాల్సి వస్తుంది. యువత అనేవాళ్ళు అసలే చదవటం లేదు అంటున్నారు. అయితే నాకేమనిపిస్తుందంటే, పాఠకులు తగ్గిపోతే సరే, ఓకే, అచ్చుపత్రికలన్నీ చాలా వరకు బంద్ అయినాయి. ఏవో 3-4 అక్కడక్కడ వస్తున్నాయి. కొన్ని 2-3 పత్రికలు, ఫేమస్ ఉన్న పత్రికలు వస్తున్నాయి. కానీ ఈ మధ్యకాలంలో అంతర్జాల పత్రికలు చాలా ఎక్కువ. ఆ పత్రికలు నడిపేది కూడా మధ్య వయసు వారు, యువత, అలాంటి వారే నడిపిస్తున్నారు. చాలా మంచి మంచి సబ్జెక్ట్స్ తోటి, మంచి మంచి టాపిక్స్ తోటి నడిపిస్తున్నారు. మరి అవన్నీ ఎలా వస్తున్నాయి? ఎవరు చదవకపోతే అంత కష్టపడి అంతర్జాల పత్రికలు ఎందుకు నడిపిస్తున్నారు అన్నది అంతేకాదు, ఈ మధ్య ఒక అబ్బాయి ఒక పుస్తకం రిలీజ్ చేస్తే, ఒక నవల 1,00,000 పత్రులు అమ్ముడైపోయినాయి అన్నారు. మరి పాఠకులు లేకపోతే ఆ అబ్బాయి 1,00,000 ప్రతులు ఎలా అమ్ముడైపోయినాయి? పోనీ అతను చాలా పబ్లిసిటీ ఇచ్చుకున్నాడు, వెరైటీగా పబ్లిసిటీ ఇచ్చుకున్నారు, లేకపోతే టైటిల్ చాలా ఎమోషనల్గా ఉంది, అలా అనుకున్నా కూడా 1,00,000 మంది అయితే చదవరు కదా. మరి అంటే పాఠకులు తగ్గిపోయినారు అన్నది మన అపోహ మాత్రమేనా? లేకపోతే నిజంగానే మనము మన రచనలని పాఠకుల దగ్గరికి, ముఖ్యంగా యువతకు సరిపోనుగా, వాళ్ళకు అనుకూలంగా, వాళ్ళని ఆకర్షించేట్టుగా రాయలేకపోతున్నాము. అట్లాంటప్పుడు మన రచనలని మనము ఎలా మార్చుకోవాలి, యువత దగ్గరికి మనం ఎలా తీసుకెళ్ళాలి అన్నది ఈనాటి మన టాపిక్. ఈ టాపిక్ మీద మాట్లాడటానికి మన ఛానల్కి సీనియర్ రచయిత్రులు వచ్చారు. శ్రీమతి కృష్ణకుమారి గారు. ఆవిడ 25 సంవత్సరాలు ఒక స్కూల్ని రన్ చేశారు. ఒక ప్రిన్సిపల్గా, ఒక అడ్మిన్గా, ఒక టీచర్గా 25 సంవత్సరాలు పిల్లల మధ్యనే మసిలారు. ఒక సీనియర్ రచయిత్రి, కవయిత్రి, తర్వాత సంగీతం కూడా బాగా వచ్చు, పాటలు పాడతారు. సో ఆవిడ పుస్తకాలకి, కథలకి చాలా బహుమతులు కూడా వచ్చాయి. సో ఆవిడకి పిల్లల మనస్తత్వం కూడా బాగా తెలిసి ఉంటుంది. అందుకని వారి అభిప్రాయం చాలా అమూల్యమైనదని అనుకుంటున్నాను నేను. ఇంకా వీరు శ్రీమతి లలితా శ్రీపతి గారు. ఈ మధ్య 2-3 సంవత్సరాలుగానే రచనలు చేస్తున్నప్పటికీ కూడా చాలా లేటెస్ట్ టాపిక్స్ తీసుకొని, అంటే డిజిటల్ అరెస్ట్ మీద కూడా, ఇప్పుడిప్పుడే వస్తున్న డిజిటల్ అరెస్ట్ మీద కూడా కథ రాశారు. అలాంటి లేటెస్ట్ టెక్నాలజీని తీసుకొని లేటెస్ట్ టాపిక్స్ మీద కథలు రాస్తున్నారు. ఆవిడ కథలు చాలా అచ్చయినాయి, చాలా బహుమతులు కూడా వచ్చినాయి. ఆవిడ కథ పంపటం ఆలస్యం, వాళ్ళు రిటర్న్ బహుమతి పంపించేస్తున్నారు. సో అంత రైజింగ్ స్టార్ అన్నమాట ఆవిడ. సో వారు కూడా ఈ టాపిక్ గురించి, లేటెస్ట్ టెక్నాలజీ గురించి మాట్లాడగలరని భావిస్తున్నాను. ఇక 3వ వారు శ్రీమతి సుమచంద్ర. తనకి 2 వీడియో ఛానల్స్ ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్స్, గోమతి క్రియేషన్స్, ఇంకా సుమ కుసుమాలు అని 2 ఛానల్స్ ఉన్నాయి. తను పాటలు రాస్తుంది, సినిమాలకు కూడా పాటలు రాస్తుంది, కవయిత్రి, రచయిత్రి,
తన కథలు రేడియోలో ప్రసారం అవుతూ ఉంటాయి. వాళ్ళ వారు డిజిటల్ మూవీస్ చేస్తూ ఉంటారు. ఆయనకి ఎడిటింగ్లో తను హెల్ప్ చేస్తూ ఉంటుంది. చాలా టెక్నికల్గా టెక్నాలజీలో చాలా ముందు ఉంటుంది. సో తను యువత కాబట్టి తను కూడా ఆ సబ్జెక్టు మీద మాట్లాడగలదని భావిస్తున్నాను. నమస్కారం అండి కృష్ణకుమారి గారు, లలిత గారు, సుమచంద్ర గారు. నా ఛానల్కి స్వాగతం. సీనియర్ రచయిత్రిగా, ఒక అధ్యాపకురాలిగా శ్రీమతి కృష్ణకుమారి గారు మన ఈ టాపిక్ని, మన చర్చని ప్రారంభించాలని కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ప్రభాత కమలం నిర్వాహకురాలైనటువంటి మాలా కుమార్ గారి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని మనం మొదలు పెడదాం. ఈరోజు మన టాపిక్ పాఠకులు, అంటే యువ పాఠకులు తగ్గిపోయినారు అనేది ఒక అంశం, ఒక టాపిక్ అన్నమాట. అయితే ఇక్కడ ఇది కేవలం అపోహ మాత్రమేనా, ఇందులో నిజం ఉన్నదా అని అంటే ఊహం అని అనలేము, అట్లని నిజం కూడా అని చెప్పని మనం అనటానికి లేదు. ఎందుకంటే యువతకి, అంటే నా అభిప్రాయంలో మనం ఏవైతే రచనలు చేస్తున్నారో, ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసేట్లయితే ఎక్కువ మంది సాహిత్యం అంటే రచనలు చేస్తున్న వాళ్ళంతా అబౌవ్ 50 వాళ్ళు, అంటే 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎక్కువ రాస్తున్నారు. కాబట్టి వాళ్ళు రాస్తున్న రచనలో ఎలా ఉంటుందంటే ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళనే ఆకట్టుకునేటట్లుగా రచనలు ఉండటం అనేది ఒక కారణం అవుతుంది. యువత ఛాలెంజింగ్ గా వాళ్ళు ఏ విషయమైనా తీసుకుంటున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళ ఛాలెంజెస్ కి, అంటే వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోవటానికి సపోర్టింగ్ గా కనుక మన రచనలు కనుక ఉండగలిగేటట్లయితే తప్పకుండా యువ పాఠకులు పెరుగుతారండి, పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఏ రచన అయినా కూడా మనకి ఎలా ఉంటుందండి, ఏ కాలం చూసుకున్నా, మనం పాతకాలం చూసుకున్నా, ఇప్పుడు చూసుకున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, ఆ కాలానికి సంబంధించిన సాంస్కృతిక పరిస్థితుల్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఈ రచనలు ప్రతిబింబిస్తుంటాయి. ఒకప్పుడు మనకి కన్యాశుల్కం, బాల్య వివాహాలు ఉండే రోజుల్లో ఎక్కువ రచనలు మొత్తం వాటి చుట్టూనే తిరుగుతుండేవి, వితంతు వివాహాలు, వీటి మీద. కాబట్టి అప్పట్లో యువత దానికి అట్రాక్ట్ అయిపోయి ఈ వితంతువుల్ని వివాహం చేసుకోవటము, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు చేశారు. తర్వాత స్త్రీలు ఇంటికే, గృహానికే పరిమితమైపోయినటువంటి రోజుల్లో స్త్రీవాద సాహిత్యం అనేది బాగా ఉర్రూతలూగించిందండి. ప్రతి స్త్రీ కూడా వాటికి, యువత ముఖ్యంగా యువతులు చాలా మంది దానికి అట్రాక్ట్ అయినారు. తర్వాత మళ్ళీ కొంతకాలం విప్లవ సాహిత్యం, ఆ విప్లవ సాహిత్యం ఎంతో మంది యువకులు దానికి అట్రాక్ట్ అయినారు. రకరకాలుగా కొంతమంది మగ రచయితలు అండి, వాళ్ళు ఏం చేశారంటే రచయితలు అంటే యువకులు ఎలా ఎదగాలి, అంటే ఒక బిజినెస్ లాగా కానివ్వండి, వాళ్ళంతా కూడా కొంచెం సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా వాళ్ళు తీసుకొని రాయటం మొదలు పెట్టారు. అప్పుడు కూడా యువకులు బాగా అట్రాక్ట్ అయినారు దానికి, ఆ సాహిత్యం చదవడానికి. అయితే తర్వాత కార్యక్రమంలో ఏమైందంటే ఈ కుటుంబ పరమైనటువంటి సాహిత్యం ఎక్కువైపోయింది. అంటే కేవలం ఏంటి, అత్త కోడళ్ళు, భార్యాభర్తల మధ్య బంధాలు, లేదంటే తండ్రి కొడుకులు, అంటే కొడుకులు కోళ్ళు, ఇలాంటివి అనమాట. అంటే కుటుంబం వరకే పరిమితం అయిపోయింది ఈ సాహిత్యం అంతా కూడా. దానివల్ల మనము ఆ కుటుంబ చట్రం నుంచి మనం బయటికి రావాలి అంటారు. అప్ టు డేట్ గా ఉంటే అది అప్ టు డేట్, మన అప్డేట్ అవ్వాలి. కన్యాశుల్కం అన్నారు, అప్పుడు ఆ ప్రాబ్లం ఉంది, కన్యాశుల్కం ప్రాబ్లం ఉంది. అప్పుడు ఇప్పుడు కన్యాశుల్కం ప్రాబ్లం లేదు కాబట్టి అది ఎవరు వింటారండి అలాగా. సో కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఏ రచన అయినా కానివ్వండి, సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక పరిస్థితుల్ని ప్రతిబింబించేట్లుగా ఉండాలి. ఉన్నప్పుడు ఏమవుతుందంటే యువత ఆటోమేటిక్ గా అట్రాక్ట్ అవుతారు. యువత అనే వాళ్ళు ఎప్పుడు కూడా, ఇందాక మనం చెప్పుకున్నాం, వాళ్ళు చాలా ఆకాశాన్ని కూడా అందుకోగలిగేటువంటి శక్తి, ఉత్సాహం వాళ్ళకు ఉంటాయి. కాబట్టి మన రచన దానికి సపోర్టింగ్ గా ఉండాలి. వాళ్ళ భావాలకి సపోర్టింగ్ గా ఉన్నప్పుడు వాళ్ళు తప్పకుండా చదువుతారండి. చదవకపోవటం అనే క్వశ్చన్ లేదు. నేను చూశానండి, ఒక 10 సంవత్సరాల దగ్గరగా 8-9 సంవత్సరాల క్రితం శివ ట్రయాలజీ అని చెప్పినని ఒక బుక్ ప్రతి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ చేతిలో ఆ బుక్ నేను చూశానమాట. మా అల్లుడే స్వయంగా నాకు ఇచ్చినది. ఆ
అత్తయ్య గారు ఈ బుక్ చదవండి చాలా బాగుంటుంది అని చెప్పాను. అవి మొత్తం 3 సిరీస్‌తో ఉంటాయి. అదేంటి శివుడు, పార్వతి మొదటి వాల్యూమ్‌లో శివుడు, పార్వతి కథగా ఉన్నట్టుంది. తర్వాత ద సీక్రెట్ ఆఫ్ నాగాస్ అని చెప్పని ఉంటుంది. నాగులు వాళ్ళ యొక్క కథలాగా ఉంటుంది. మూడోది ద వాయుపుత్రాస్ అని చెప్పినని ద ఛాలెంజ్ ఆఫ్ వాయుపుత్రాస్. సో ఈ రకంగా అంటే యాక్చువల్‌గా అది మనకి పురాణాలకు సంబంధించిన స్టోరీ కానే కాదండి. కంప్లీట్ ఫిక్షన్ అన్నమాట. అంటే ఇది అంటే ఇక్కడ పురాణ పాత్రలు తీసుకొని ఒక ఫిక్షన్ రాశారు. రాశారు. సో మరి అది అట్లాంటప్పుడు మన ఫ్యామిలీలో మనం ఇప్పుడు వినాయక చవితి వచ్చింది అనుకోండి, మన పిల్లలని ఏం చేస్తాం, వినాయక చవితి కూర్చోబెట్టి వినాయక చవితి స్టోరీ చెప్తాం, శివుడు, పార్వతి, నంది అని. ఇప్పుడు వాళ్ళకి మనం చెప్పిన స్టోరీ కరెక్ట్ అనుకుంటారా వాళ్ళు, లేకపోతే ఈ ఫిక్షన్ కరెక్ట్ అనుకుంటారా? ఆ లేదు. కన్ఫ్యూజన్ వస్తుంది కదా. కరెక్టే. అక్కడ ఆ రైటర్ క్లియర్ గా చెప్తారండి ఏంటంటే ఇది ఓన్లీ కేవలం ఫిక్షన్ అంతేకాని పురాణాలని బేస్ చేసుకొని రాసింది కాదు అనే చెప్తాడు. ఇక్కడ ఒక కొత్తదనం, అదొక కొత్త ఎక్స్పెరిమెంట్. సో ఆ ఎక్స్పెరిమెంట్ కి యువత అట్రాక్ట్ అయినారు అనమాట. ఒక ఫిక్షన్ కి వాళ్ళు అట్రాక్ట్ అయినారు. అంటే అది చదవటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళలో అసలు ఒరిజినల్ కథలు కూడా చదవాలి అనేటువంటి ఒక జిజ్ఞాస కలుగుతుంది, ఖచ్చితంగా కలుగుతుందండి. అంటే ఇప్పుడు ఏంటంటే అతను చెప్పాడు ఇది ఫిక్షన్ అన్నాడు, తెలుస్తుంటుంది. శివుడు, పార్వతి గురించి తెలియని వాళ్ళు మనకి మన సంస్కృతిలో ఎవరు లేరు. కానీ అలాంటి వాళ్ళు ఈ బుక్ చదివినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ గా అసలు ఒరిజినల్ గా శివుడు అంటే ఏంటి, పార్వతి అంటే ఏంటి, దానికి సంబంధించిన పుస్తకాలు చదవడానికి కొంత కాకపోతే కొంత అవకాశం ఉంటుంది. అలాగంటే ఇదేంటి ఫిక్షన్. సెకండ్ ఇది ఒక ప్రయోజనం ఉండాలంటే, ఒక ప్రయోజనం అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ ఒక ప్రెషర్ కి ఒక ఒత్తిడితో ఉంటారు ఇప్పుడు కూడా. ఎక్కువ అంటే నేను వాళ్ళనే ఎందుకు ఉదాహరణ తీసుకున్నా అంటే ఒక సాఫ్ట్వేర్ కాదు, ఇవాళ రేపు జాబ్స్ అన్ని కూడాను ప్రెషర్ తో కూడుకునే ఉన్నాయి. ఏ రంగంలో మనం చూసుకున్నా కూడాను వీళ్ళకి ఏంటంటే ఒక మెంటల్ పీస్ కావాలి. ఆ మెంటల్ పీస్ కావాలంటే ఇప్పుడు అందరూ కూడా మీరు చూడండి యోగా, మెడిటేషన్ ఇలాంటి వాటి వైపు వెళ్తున్నారు. దీని మీద ఒక బుక్ అండి, ఒక యోగి ఆత్మకథ అని చెప్పని పరమహంస యోగానంద అనేటువంటి ఆయన రాశారు. అది వండర్ఫుల్ బుక్ అండి. 15 లాంగ్వేజెస్ లోకి దాన్ని ట్రాన్స్లేట్ చేయబడ్డది అనమాట ఆ బుక్. అంటే మన భారతీయ యోగా ధ్యానం ఇంపార్టెన్స్ గురించి విదేశీయులకు తెలియజేసినటువంటి ఒక పుస్తకం అనమాట. అట్ ద సేమ్ టైం ఆ చదవటం వీళ్ళకు ఒక మనిషి తను ఎలా మలుచుకోవాలి అనేటువంటిది, ఆ ధ్యానానికి వాటికి ఉన్నటువంటి ఒక యోగికి ఉన్నటువంటి రూపం ఎలా ఉంటుంది అదంతా కూడా మనకి ఆ బుక్ లో కనపడుతుంటుంది. సో ఇట్లా కనుక చెప్పుకుంటూ పోతే మనకి చాలా ఉన్నాయండి. అలాగే మూవీస్ కూడా మనం చూసుకుంటే కొన్ని మూవీస్ యూత్ ని బాగా అట్రాక్ట్ చేసుకుంటుంది. అవన్నీ ఫిక్షనే ఉంటాయండి, ఫిక్షన్ ఉంటాయి. ఆ అదండి. అంటే ఈ పరమహంస యోగానంద రాసినటువంటి ఆ పుస్తకం అనేది యూత్ కి అంటే దాంట్లో ఒక ఉపయోగం కనపడ్డది వాళ్ళకి. అంటే ఒక ఫిక్షన్ అన్నా ఉండాలండి, ఒక ఉపయోగం అన్నా ఉండాలి, లేదంటే వాళ్ళ యొక్క కెరీర్ ని మలుచుకునే విధంలో వాళ్ళకు ధైర్యాన్ని, ఒక సపోర్ట్ ఇచ్చేటువంటి అంశం అన్నా ఉండాలి. అంటే ఏంటంటే వాళ్ళకి ఉపయోగపడుతూ వాళ్ళ మనసులకు దగ్గరగా తీసుకెళ్లే సాహిత్యాన్ని మనం గనక రాయగలిగితే అంటే మనం కూడా అప్డేట్ అవ్వాలండి. ఇంకా యువతకు ఉపయోగపడేది, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కూడా ఇచ్చేదండి. మనసుకు ఒక మూవీకి వెళ్తారండి, ఎందుకు వెళ్తాం మూవీకి? మనం మనసు కొంచెం రిఫ్రెష్ అవడానికి వెళ్తాం అనమాట. ఇంటికి రాగానే ఒక ఎంప్లాయీ ఎవరైనా సరే, వాళ్ళు ఏ ఫీల్డ్ వాళ్ళైనా సరే, ఒక టీచింగ్ రంగంలో ఉండనివ్వండి, గవర్నమెంట్ ఎంప్లాయీ కానివ్వండి, ఎవరైనా సరే ఆఫీస్ నుంచి రాగానే వాళ్ళ ముందు టీవీ ముందు కూర్చుంటారు. ఆ టీవీ ముందు కూర్చుంటే వాళ్ళకి ఏమవుతుందంటే కొంచెం మనసుకి ఆహ్లాదకరంగా ఉండాలి. లేదు అక్కడ కూడా ఏడుపు కొట్టు సీరియల్స్, ఏడుపు కొట్టు ఇవి ఇవికంటూ వాళ్ళు చూడలేరు. కాబట్టి నా మొదటి పాయింట్ ఏంటంటే అండి, వీళ్ళు యువతకి మనం పాఠకులు అంటే యువ పాఠకుల్ని మనం పెంచుకుంటూ పోవాలి. ఒక యువ పాఠకులతో పాటు మిగిలిన వాళ్ళని కూడా అంటే పెంచుకుంటూ పోవాలి. అంటే ఈ సమకాలీనటువంటి అంశాలు, ముఖ్యంగా యూత్ కు ఉపయోగపడే అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని కథావస్తువుగా తీసుకోవాలండి. మీరు అన్నట్లు నా మటుకు నాకైనా కాస్త ఏదో పని చేస్తాము, కొంచెం ఏవో అవి ఇవి చికాకులు ఉంటాయి, అవన్నీ మర్చిపోవటానికి ఒక పుస్తకం చదువుకుంటాం. ఆ పుస్తకం చదువుకున్నప్పుడు ఆ పుస్తకంలో కూడా ఏడుపులు, ట్రాజడీలు, వాడు వీణి కొట్టాడు, ఈ పోరి వాళ్ళతో లేచిపోయింది, ఇలాంటివన్నీ ఉంటే విసుగ్గా ఉంటుంది. హాయిగా కాసేపు హాస్య నవల చదువుకోను, కాసేపు మంచి ప్రేమ కథ. మరి ఇంత వయసు వచ్చినా నా మెంటాలిటీనే అలా ప్రేమ అనేది
ఒక టానిక్ లాంటిదండి ఏ మనిషికైనా. అంటే ఇక్కడ ప్రేమ అంటే మనకి ఏదో యవ్వనంలో ఉండేటువంటి ప్రేమ, ఏదో మనం సెక్స్ దాన్ని అట్లాగా తీసుకోకూడదండి. సో ఒకళ్ళ మనసులు కలిసేటువంటి భావాలే ప్రేమ అవుతాయి. కాబట్టి అటువంటి ప్రేమ కథలు ఏ వయసు వాళ్ళకైనా కూడాను అట్రాక్ట్ అవుతారండి, దానికి అట్రాక్ట్ సో అట్లా అవుతారు. సింపుల్ గా ఉండేవి ఉండాలి అని అనిపిస్తుంది. అంతేనండి. మన అవును, మన కరెక్ట్. కథలలో కొంత పరిష్కారము, సమస్య ఉండాలి, పరిష్కారం ఉండాలి, కానీ ఉండాలి. అది అంతర్లీనంగా ఉండాలి. ఉండాలి, కరెక్ట్ అండి, కరెక్ట్. అది ఇప్పుడు మనం కానీ లాగా ఉండకూడదు. ఆ కథ చదువుతున్నప్పుడు అబ్బాయి ఇది ఎక్కడ పోలరా దేవుడా అని అనిపించకూడదు. ఇంకా మనకు ఇప్పుడున్న దుఃఖం వాళ్ళకి ఎక్కువ కాకూడదు. మీరేమంటారండి? ఇప్పుడున్న యూత్ కి యాక్చువల్ గా మనం చేసినప్పుడు ఉద్యోగాలు చేసిన 10 to 5 జాబ్స్ చేసామండి. ఇప్పుడు అలా కాదు, వాళ్ళకి కనీసం 9 hours జాబ్ ఉన్నా తర్వాత వస్తుంది. సో మనలాగా పుస్తకాలు పట్టుకొని ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక 10 ఏళ్ల క్రితం మనం యోగి ఆత్మకథ చదివినట్టుగా ఇప్పుడు 10th క్లాస్ పిల్లలను ఎవరినో చదవమంటే వాళ్ళు చదవరు. వాళ్ళకి అంత అటెన్షన్ స్పాన్ ఉండదు. సో ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే మెయిన్గా చిన్న చిన్న స్టోరీస్, స్మాల్ స్టోరీస్ విత్ సమ్ ఎంటర్టైన్మెంట్. సారీ అండి, మిమ్మల్ని మధ్యలో ఆపుతున్నాను. అంటే ఉపయోగాత్మక అనేది ఏంటంటే అది ఎంప్లాయీస్ అండి, యూత్ ఎంప్లాయీస్ వాళ్ళకి. కానీ పిల్లల లెవెల్లో వేరనమాట. మీరు అదే యూత్ ఎంప్లాయీస్ కూడా మీరన్నట్టుగా ఇప్పుడు ఒక 10-15 years బ్యాక్, ఇప్పుడు మా 45 years 40 years వాళ్ళు చదువుతారు. ఇప్పుడు 25 years ఇప్పుడిప్పుడే కొత్తగా జాబ్లో చేరిన వాళ్ళని ఆ రకంగా కంటే మనం స్మాల్ స్టోరీస్ కానీ, ఇప్పుడు యోగి ఆత్మకథలోదే ఒక చిన్నది ఏదైనా తీసి మనం ఒక కథలాగా రాయడము, అలా స్మాల్గా చిన్న చిన్నగా వీళ్ళకి ఏంటంటే ఎక్కువసేపు చదవడము, ఎక్కువసేపు దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం అనేది చేసుకోలేకపోతున్నారు. వాళ్ళకున్న ఉద్యోగాల్లో స్ట్రెస్ ఎక్కువైపోయి ఇవన్నీ చేసుకోలేకపోతున్నారు. కనుక వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాలి, యువత దగ్గరికి మన కథలు తీసుకెళ్ళాలంటే డిజిటలైజేషనే కరెక్ట్ ఏమో అనిపిస్తుంది నాకు. అంటే యూట్యూబ్లో చదవడం, చిన్న చిన్న రీల్స్ లాగా చేయడం, తర్వాత ఈ పాడ్కాస్ట్లలో చేయడం, ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి మనసు కుదుటగా లేకపోతే కొంచెం పెట్టుకొని చెవుల్లో ఇయర్ ఫోన్స్ లాంటివి పెట్టుకొని వింటూ ఉంటారు. అలా వినడానికి కొంచెం ఎక్కువ ఇష్టపడుతున్నారేమో ఈ మధ్య కాలంలో అనిపిస్తోంది నాకు. ఈ మధ్య లాంగ్ డ్రైవ్ కి వెళ్ళే పిల్లలు కూడా వింటున్నారు. నేను అన్నట్టు చిన్నవే కాదు, నా ఛానల్లో నేను ఒక ఛానల్లో నావెల్స్ పెడతాను. వాటికి చాలా వ్యూస్ వస్తాయి. 1 hour 2 hours నావెల్ కి కూడా మంచి వ్యూస్ వస్తుంది. లాంగ్ డ్రైవ్ కి వెళ్ళే వాళ్ళు, హాలిడేస్ లలో ఇట్లా బయటికి వెళ్ళే వాళ్ళు అవి పెట్టుకొని వింటారు. వినేటప్పుడు మనం ఏంటంటే వినేటప్పుడు కూడా కొద్దిగా ఇంట్రెస్ట్. ఇప్పుడు సినిమాల్లో అడ్వర్టైజ్మెంట్ చూపించి, లేకపోతే సీరియల్స్ కి అడ్వర్టైజ్మెంట్ చూపిస్తారు చూసారా, అలా మన కథది కూడా జస్ట్ షార్ట్ రీల్స్ లాగా 1 minute దీని సినాప్సిస్ లాగా ఈ కథ ఇలా ఉంటుంది అని ఒక చిన్నది మీరు వినండి, మీరు వింటే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది అన్నట్టుగా అంటారు. అలా చిన్నది ఏదైనా వాళ్ళు కనుక చేసి దాని మీద వీళ్ళు కథలు వింటే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అదొకటి పాయింట్. ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి ఎక్కువ సుత్తి కొట్టేసి వర్ణనలు, లేకపోతే ఏదో ఒకటి ఈ ఎక్కువ ఉపన్యాసాలు, ఒక తల్లి కొడుక్కి ఉపన్యాసం ఇవ్వడం, కోడలికి అత్తగారు ఈ ఉపన్యాసాలు ఎవరు భరించలేరు. వాళ్ళకి అంత షార్ట్ అండ్ స్వీట్. నువ్వేం చెప్పదలుచుకున్నావు, సుత్తి లేకుండా సూటిగా చెప్పు అంటారు చూసారా, అలా అనమాట. సుత్తొద్దు, ఆ పాయింట్ కూడా కరెక్ట్గా అలా చెప్పడం. మనం తర్వాత ఇంకొకటి ఏంటంటే ఏదైనా కానీ ఇప్పుడు నా కథలకి వచ్చిన ఫీడ్బ్యాక్ ఎలా ఉందంటే, ఎక్కువ యూత్ ఇస్తున్న ఫీడ్బ్యాక్, మీరు ఒక ప్రాబ్లం చూపిస్తున్నారు, దాంట్లోనే మీరు ఒక సొల్యూషన్ కూడా చూపిస్తున్నారు. ఇది బాగుంది. మాకు ప్రాబ్లం గురించి డిస్కస్ చేసేసి చివరిలో వాళ్ళు ఏడుస్తూ వెళ్ళిపోవడము, ఇంకొకటో. ఇప్పుడు ఒక కథ రాశానండి నేను. అందులో ఏంటంటే జీవన్ భద్రాణి పశ్యతి, అంటే బతికుంటే ఏదో అంటారే మనం, బతికుంటే సుఖములు పడవచ్చు అన్న మీనింగ్ అది. అందులో ఏంటంటే అతనికి ఉద్యోగం పోతుంది, చాలా కామన్ టాపిక్. ఉద్యోగం పోగానే అతనికి వెంటనే అప్పులు, కుటుంబ బాధ్యతలు ఇవన్నీ గుర్తొచ్చి, నాకు ఇప్పుడు ఉద్యోగం లేదు, నాతో నా టీం వాళ్ళందరికీ తీసేశారు, నా వల్ల ఇంత అయింది, ఇమీడియట్గా చచ్చిపోదామని అనుకుంటాడు.
సూసైడ్. ఆ సూసైడ్ చేసుకుందామన్న అతనికి వెళ్ళి సూసైడ్ చేసుకుందాం అనుకుంటే ఈ ప్రాబ్లమ్స్తో ఇంకొక అమ్మాయి వస్తుంది సూసైడ్ చేసుకుందామని. ఆ అమ్మాయిని రక్షించి ఆ అమ్మాయికి చెప్తూ అప్పుడు అనుకుంటాడు, అరే నేనెందుకు ఇలాంటి పిచ్చి పని చేస్తున్నాను, ఈ ప్రాబ్లమ్స్ అందరికి అలా అన్నమాట. మనం ఏదో ఒక చిన్న సొల్యూషన్ చూపిస్తే కూడా వాళ్ళకి నచ్చుతుంది. తర్వాత ప్రజెంట్ ప్రాబ్లమ్స్ గురించి కూడా మనం మాట్లాడాలండి. ఇప్పుడు సహజీవనం అంటున్నారు, లేకపోతే ఇంపార్టెన్సీల వల్ల కూడా కొన్ని కాపురాలు నాశనం అయి ఉన్నాయి, గే ఎక్కువైపోయి అవొస్తున్నాయి, అన్ని రకాలు. మనము సిగ్గుపడక్కర్లేదు అనిపిస్తుంది నాకు. రైటర్స్ అన్ని పాయింట్స్ మనం డిస్కస్ చేయాలి మన రైటింగ్స్లో. ఇటువంటి ప్రాబ్లం వస్తే వాళ్ళు ఏం చేయొచ్చు, లేదు నిజంగానే పెద్దవాళ్ళ కథలే రాస్తున్నాము, అది కూడా ఒకటి. ఒక కథలో సీనియర్ సిటిజన్స్ వాళ్ళని పిల్లలు బాగా చూసుకోవట్లేదు, సీనియర్ సిటిజన్ యాక్ట్ బలానా యాక్ట్ ప్రకారం వాళ్ళు యాక్షన్ తీసుకోవచ్చు. ఇలాంటివి కూడా మనం కొన్ని సజెషన్స్ చెప్పచ్చు. ఇటువంటివి చేస్తే మనం ఇంకా కొంచెం మన పాఠకులకి దగ్గర అవుతామేమో అనిపిస్తోంది నాకు. ఇక్కడ సో మీరేమంటారు? నేను ఒకటి మాట్లాడొచ్చు మేడం. మీరు అన్నట్టు అంటే వింటున్నారు కథలు బాగానే ఉంది, వింటున్నారు అంటే నేను చూసింది చదువుతున్నారు కూడా పిల్లలు, బుక్ పట్టుకొని చదువుతున్నారు. బట్ మీడియం మారింది ఇక్కడ, అది నాకు కొంచెం ప్రధాన సమస్య అనిపించింది. అంటే తెలుగు మీడియం లేదు కదా ఎక్కువ, ఇంగ్లీష్ మీడియం ఉంది. బుక్స్ చదివేదైతే చదువుతున్నారు పిల్లలు, బట్ ఇంగ్లీష్లో చదువుతున్నారు వాళ్ళు. బుక్ రీడింగ్ అనేది ఉంది, స్కూల్ నుంచి లైబ్రరీస్ ఉన్నాయి, బుక్ రీడింగ్ అనేది, కామిక్స్ చదువుతున్నారు, కొంచెం మిస్టీరియస్గా ఉన్నవి చిన్న చిన్న మీరు అన్నట్టు షార్ట్ స్టోరీస్, సొల్యూషన్ ఉండే స్టోరీస్, మైథాలజీ అంటే కృష్ణకుమార్ గారు అన్నట్టు ఈ పురాణాలని ఒక మైథాలజీ స్టోరీస్ లాగా చిన్న చిన్నవి అంటే కొంచెం మార్చి అలా వినడానికి ఇష్టపడుతున్నారు అనమాట. అంటే చదవడానికి కూడా. ఇప్పుడు హ్యారీ పోటరే నేను అన్నింది ఒక అంటే సినిమాగా వచ్చినా కూడా దాన్ని బుక్ పట్టి చదివిన వాళ్ళు ఉన్నారు. ఇంకా వీరు ఉన్నారు కదా మన సుధామూర్తి గారు, వారి బుక్స్ చిన్న చిన్న స్టోరీలుగా అమ్మమ్మ కథల్లాగా ఏదో చిన్న చిన్నవి అలా చెప్తూ ఉంటారు. ఆవిడ అవి చాలా బుక్స్ అన్ని చిన్న చిన్నవే ఉంటాయండి, చాలా చిన్నవి ఉంటాయి. ఆ బుక్స్ పిల్లలు మరీ తీసి అసలు ప్రతి ఒక్క బుక్ చదివిన పిల్లలు ఉన్నారు. అంటే బుక్స్ చదువుతున్నారు, మీడియం మారింది, తెలుగులో తక్కువ చదువుతున్నారు. అంటే మాది మన తప్పే కదమ్మా ఒక రకంగా. మనం తెలుగు మీడియంలో చదివిన వాళ్ళకి తెలుగు చదవడానికి, ఇంగ్లీష్ మీడియంలో తెలుగు సెకండ్ లాంగ్వేజ్ కింద ఉంచుకుని తెలుగు చదవడానికి చాలా తేడా ఉంది. ఇంగ్లీష్ మీడియంలో చదువుతూ నీకు సెకండ్ లాంగ్వేజ్ తెలుగు అంటే నీకు ఒక 3-4 క్లాసుల దాకా తెలుగు సరిగ్గా చెప్పరు, అక్కడి నుంచి వీళ్ళు చెప్పి అలా నెమ్మదిగా తీసుకొస్తారు. వాళ్ళు మార్కుల కోసం చదివి పాస్ అయిపోతారు, కానీ ఒత్తులు ఇవన్నీ ఉండవు, చదవలేదు. ఎక్కువ ఓరల్ ఉంటుంది మేడం, తర్వాత కొంచెమే ఉంటుంది. తర్వాత ఫైనల్ ఎగ్జామ్స్ కూడా వాళ్ళకి తెలుగు ఉండదు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం. సాంస్క్రిట్ తీసుకుంటారు, అది స్కోరింగ్ సబ్జెక్ట్ కాబట్టి తీసుకుంటున్నారు, కానీ సాంస్క్రిట్ కూడా చదివే ఉద్దేశంతో కాదు, స్కోరింగ్ కోసం. నిజం. మరి అలాంటి వాళ్ళకి మనం వినడమే చెయ్యాలి, ఎందుకంటే మన భాష అంతరించిపోకూడదు కదా, మన భాష తెలియాలి, తెలుగు భాష తెలియాలి. అదే ఇంగ్లీష్ లో పుస్తకాలు కూడా రాస్తున్నారు, స్కూల్లో పిల్లలని ఎంకరేజ్ చేస్తున్నారు ఇంగ్లీష్ లో బుక్స్ రాయడానికి. మా మేనకోడల కూతురు తను రాస్తుంది వాళ్ళ స్కూల్లో, వాళ్ళు 2-3 కలిసేసి బుక్స్ కవితలు రాస్తారు, ఆర్టికల్స్ రాస్తారు, అలా రెగ్యులర్ గా ఆర్టికల్స్ రాస్తారు మ్యాగజైన్స్ కి. అవి బుక్స్ ప్రింట్ చేయించి అమెజాన్ లో పెడుతున్నారు వాళ్ళు. తర్వాత నేను మొన్న బుక్ ఎగ్జిబిషన్ లో ఉన్నప్పుడు మా పక్కనే టేబుల్ మీద ఒక అమ్మాయి రామాయణం మీద రీసెర్చ్ చేసి 2 బుక్స్ రాసింది, అది కూడా ఇంగ్లీష్ లో రాసింది, 12th క్లాస్ అమ్మాయి. ఆ బుక్స్ 2 తను సేల్కి పెట్టింది అక్కడ. తర్వాత మనం కూడా ప్రింట్ మీడియాలో బుక్స్ ప్రింట్ చేసి ఇప్పుడు ఇన్ని పుస్తకాలు పెట్టుకుని కొనేవాళ్ళకి, దానికంటే ఈ అమెజాన్ లాంటి దాంట్లో డైరెక్ట్ గా కూడా పెట్టచ్చు అనుకుంటా. అదే నేను చెప్పేది ఏంటంటే పుస్తకాలు చదువుతున్నారు పిల్లలు, రాస్తున్నారు, ఇంగ్లీష్ లో కవితలు రాస్తున్నారు, చదువుతున్నారు. ఎవరి చేతిలో చూసినా ఉంటుంది. మా ఇంట్లో అయితే అన్ని అలమారాల నిండా పుస్తకాలే, మా ఇంట్లో ఉన్న నిధి అదే, పుస్తకాల నిధి.
కానీ ఇప్పుడు తెలుగు చదివే వాళ్ళు ఎవరు? అది మనకి మెయిన్. తెలుగే కాదు, హిందీకి కూడా ఇదే ప్రాబ్లం ఉంటుంది. ఏదైనా ఇంగ్లీషే బాగా డామినేట్. ఎందుకంటే ఇవాళ బతుకు తెరువుకి ఇంగ్లీష్ అయిపోయేటప్పటికి అందరూ ఇంగ్లీషే మొదలు పెట్టుకుంటున్నారు చదవడం. సో తెలుగులో చదవాలి అంటే అది ఇప్పుడు మీరు కరెక్ట్ టాపిక్ వచ్చారు. తెలుగులో చదివించాలి అంటే ఇప్పుడు 10th వరకు పిల్లలకి తెలుగు ఉంటుంది కదా. ఉంటుంది కదా. ఉంటుంది కాబట్టి అంటే సాహిత్యం అనేది ఎలా ఉండాలంటే సులభమైన భాషలో తీసుకురావాలి. కరెక్ట్. చాలా అంటే తెలుగులో అంటే ఇప్పుడు మనకి బిలో 10th, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6th క్లాస్ 7th క్లాస్ ఇక్కడి నుంచి పిల్లలకి చందమామలు లాంటివి అంటే మళ్ళీ వస్తున్నాయండి. చందమామలు ఒకప్పుడు ఉండేది ఆగిపోయినాయి, మళ్ళీ ఇప్పుడు వాళ్ళు రీప్రింట్ చేస్తున్నారు. సో అట్లాంటి కథలు, పంచతంత్ర కథలు కానివ్వండి, అవి ఇంట్రెస్ట్ గా ఉంటాయండి. పంచతంత్ర కథలు కూడా పిల్లలు ఇంట్రెస్ట్ గా వినేవాళ్ళు. నేను ప్రతి శనివారం యాక్టివిటీ, నేను ఉన్నప్పుడు అండి ప్రతి శనివారం యాక్టివిటీ క్లాస్ అని పెట్టేదాన్ని అనమాట. ఆ రోజు లెసన్స్ ఏమి ఉండవు, వింటాను ఏంటి ఒక క్విజ్ ప్రోగ్రామ్. ఈ క్విజ్ ప్రోగ్రామ్ లో రైటర్స్ అండ్ బుక్స్ అండ్ రైటర్స్ అవి కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగేదాన్ని. అలాగే బుక్ రీడింగ్ ఒక సబ్జెక్ట్. మా స్కూల్లో కూడా పెద్ద లైబ్రరీ ఉంటుందండి. మా ఇంట్లో కూడా లైబ్రరీ, అన్ని రకాల బుక్స్ అండి. హిస్టారికల్ దగ్గర నుంచి వాళ్ళకొని మిథాలజీ అన్ని కూడా, ఈవెన్ డిటెక్టివ్స్ అన్నీ ఉంటాయి. సో నేను స్కూల్లో కూడా అలాగ పెట్టి ఆ స్టాండర్డ్ పిల్లలకి వాళ్ళకందరికీ కూడా బుక్ రీడింగ్ చేసేదాన్ని. నేను ఎక్కువ తెలుగులోనే చేయించేదాన్ని అండి. ఎందుకంటే ఇంగ్లీష్ ఆటోమేటిక్ గా చదువుతున్నారు వాళ్ళు, తెలుగు రావాలి కదా, కాబట్టి తెలుగులోనే వాళ్ళతో చదివిస్తుండేదాన్ని. ఆ రకంగా మనకి ప్రతి వాళ్ళు అంటే ఇక్కడ స్కూల్స్ అనే కాకుండా అంటే పేరెంట్స్ కూడా కాదు. ఇక్కడ పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే అండి తెలుగులో చదివితే అది కొంచెం చిన్నతరంగా ఫీల్ అయిపోతారండి. పేరెంట్సే ఫీల్ అయిపోతున్నారు. కాబట్టి తెలుగులో మీరు బుక్స్ చదవండి, తెలుగులో మాట్లాడండి అనేది ఎంకరేజ్ చేయటల్లా. అలా పేరెంట్స్ కనుక ఎంకరేజ్ చేయగలిగితేనండి చిన్న పుస్తకాలండి వాళ్ళకి చదివించటము అలా కనుక చేస్తే వాళ్ళు 10th క్లాస్ దాటే టైంకి కొంచెం వాళ్ళ క్లాస్ ఏజ్తో పాటే స్టాండర్డ్ కూడా పెరుగుతూ ఉంటుంది, వాళ్ళది అండర్స్టాండింగ్ పెరుగుతుంది. కాబట్టి కొంచెం పెద్ద పుస్తకాలు, ఈ చందమామ స్థాయి నుంచి కొంచెం వేరే పెద్ద పుస్తకాలకి పెద్ద కథలు అంటే ఇక్కడ నా ఉద్దేశం మరీ పెద్ద కథలు కాదండి. ఒక 2-3 పేజీల ఇప్పుడు ఈనాడు పుస్తకాలు ఏవో వస్తుంటాయి, సండే మ్యాగజైన్, వాటితో పాటుగా ఈ డిజిటల్ ఒకటి. తర్వాత మనకి చిన్నప్పుడు బాలల బొమ్మల రామాయణం, బాలల బొమ్మల భారతం అని పుస్తకాలు వచ్చి అందులో బొమ్మలుండి పక్కన కథ ఉండేది. వీడియోలలో మనం కథ ఏం సుమా మాట్లాడవో, అది నీ సబ్జెక్ట్ కదా. ఇప్పుడు సుమా ఛానల్ లో తను ఒక కథ చదువుతోందంటే పక్క నుంచి విజువల్ ఎఫెక్ట్ పెట్టాలి. అంటే నా ఉద్దేశంలో ఆ కథకి సంబంధించి మనకు ఒక ఊహ ఉంటుంది మేడం. సో దానికి తగినట్టు బొమ్మలు వస్తే కొంచెం తొందరగా కనెక్ట్ అవుతారు ఆ స్టోరీకి అని నేను యూట్యూబ్ లో చేసేటప్పుడు అలానే చేస్తాను. ఆ మీనింగ్ వచ్చేలాగా ఉండే బొమ్మల్ని పెట్టుకుంటూ వస్తాను అన్నమాట. స్టోరీస్ కి అట్లా తను విజువల్ ఎఫెక్ట్ చేస్తుంది. కొన్ని వ్యంగ్య రచనలు కూడా కార్టూన్స్ లాగా, షార్ట్ కార్టూన్స్ కదా. అవును చిన్నవి కదా. సుమకుసుమాల్లో 1 minute కూడా ఉండదు ఆంటీ, జస్ట్ ఒక అలా ఎవరో 2 మనుషులు మాట్లాడుతున్నట్టు 2 క్యారెక్టర్స్ సృష్టించింది వాళ్ళు కరెంట్ టాపిక్ మీద అన్నమాట. అదే ఇప్పుడు మొన్న మీది ప్రభాత కమలంలో వదిన మరదలు డిస్కషన్స్ లాగా వచ్చాయి చూడండి. అది నెక్స్ట్ పాయింట్ చేద్దాం అనుకుంటున్నాను నేను. అది చాలా ప్రమోషన్స్ కోసం అని మనం కథ రాస్తాము. మనం ఇప్పటిదాకా బాల సాహిత్యం అనుకున్నాము, తర్వాత యువ సాహిత్యం అనుకున్నాము. దానికి మనము ఎట్లా సాహిత్యాన్ని మనము ఎట్లా చేస్తే చదువుతారంటే సులభ శైలి ఉండాలి, కుటుంబ కథలు కాకుండా లేటెస్ట్ బర్నింగ్ టాపిక్స్ ఉండాలి, వాళ్ళకి ఆ సొల్యూషన్ కూడా కనెక్ట్ అవ్వాలి. మన భాష, మనం చెప్పే భాష కూడా కనెక్ట్ ఉండాలి, చెప్పే విధానం కూడానండి. మరి కాకుండా ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాను చూడండి, భాష అనేది అంత ఎక్కువ ఇంగ్లీష్ మీడియంలో చదివారు కాబట్టి కొన్ని పదాలు ఇంగ్లీష్ లో తీసుకురావటం తీసుకోవాలి, తప్పదు. అంటే మనకి మధ్యలో పెట్టక తప్పదు మేడం.
అంటే కథల పోటీలు అని పెడుతున్నప్పుడు ఈ మధ్య సాధ్యమైనంత వరకు ఇంగ్లీష్ పదాలు వాడద్దు అంటున్నారు కానివ్వండి. అది మనకి ఇంగ్లీష్ అనేది మన జీవన విధానంలో మన లైఫ్ లో ఒక పార్ట్ అయిపోయిందండి భాష అనేది. అదే ఇప్పుడు చరవాణి అంటే మనకే తొందరగా ఎక్కదు బుర్రలో. కాదు కాబట్టి టెలిఫోన్ అంటే తప్ప తెలియదు. ఒక 2 అన్ని పేజీలు తీసుకున్నాం చాలా వాటికి మనకి తట్టదు, కనుక మనం తప్పదు ఇంగ్లీష్ కొంత వాడాలి. మొత్తం ఇంగ్లీష్ కాకుండా ఇంగ్లీష్ కొంచెం వాడాలి. మనం కథలో చేయాల్సిన చేంజెస్, మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్నవన్నీ మనం కథలో చేయాల్సిన మార్పులు. ఇప్పుడు మనము కథని వాళ్ళ దగ్గరికి ఎలా తీసుకుపోవాలి, మన కథని మనం ఎలా ప్రమోట్ చేయాలంటే లేటెస్ట్ టెక్నాలజీ చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్లో ప్రమోట్ చేస్తున్నాము, చిన్న చిన్న రీల్స్ చేస్తున్నాం అన్నారు ఇందాక లలిత గారు. చిన్న చిన్న షార్ట్స్ చేసి రీల్స్ చేసి ఎదిగో ఈ కథ రాబోతోంది అని చెప్పి అట్లాగే ఇప్పుడు మేము చేస్తున్న ఈ వదినా మరదల స్కిట్ ఒకటి చేస్తున్నాం. జిఎస్ లక్ష్మి గారు రాసిన వదిన గారి కథలన్నీ స్కిట్స్గా మార్చి చిన్న చిన్న స్కిట్స్ చేస్తున్నాం. అదేంటి, ఆ పుస్తకాన్ని మేము ప్రమోట్ చేస్తున్నాం. అంతే కదా, ఆ? అంతే కదా, పుస్తకాన్ని మీరు ప్రమోట్ చేస్తున్నారు. మేము పుస్తకాన్ని ప్రమోట్ చేస్తున్నాము అని చెప్పకుండా వాటిని ఆ కథలని చిన్న స్కిట్స్ గా మార్చి ప్రమోట్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు స్టోరీ ఏదన్నా చదువుతూ ఉంటే మన సీరియల్ లో చూపించినట్టుగా ఏదో చెప్పి ఇప్పుడు ఏమవుతుందో చూడండి, నా యూట్యూబ్ లో వినండి, ఒక సస్పెన్స్ క్రియేట్ చేయటం. అది ఇప్పుడు ఆ యూట్యూబ్ లో స్టోరీ చెప్పేటప్పుడు కూడా దీర్ఘాలు తీస్తూ చాలా పెద్ద పెద్ద మాడ్యులేషన్ చేస్తే కూడా ఎవరు వినరు. మనము ఇట్లా ఉపన్యాసాలు ఇచ్చినప్పుడు వినరు. వాళ్ళకు తగ్గట్టు మాడ్యులేషన్ చేసుకొని చెప్పాలి. అలా చెప్పే వాళ్ళ ద్వారా మనం కథలు చదివిస్తే మన కథల్ని కాస్త మనం ముందుకెళ్తాయి. తర్వాత ఈ చదివే వాళ్ళకు కూడా, యూట్యూబ్ లో చదివే వాళ్ళకు కూడా వాళ్ళకి వినాలి కనుక ఛానల్స్ డెఫినెట్ గా ఇలా కొత్త కొత్త పద్ధతుల్లో చేసుకోవడం. ఇప్పుడు సుమగారు అన్నట్టుగా చిన్న చిన్న క్యారెక్టర్స్ ని పక్కన బొమ్మలు చూపించడం, ఏదో అత్త కోడలు అంటే వాళ్ళకి తగ్గట్టుగా ఇప్పుడు అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. సో దాన్ని మనం బాగా యూజ్ చేసుకోవచ్చు. మనం ఏంటంటే టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ మనం ఎలాగా ముందుకు వెళ్తాము అనే దాని మీద బాగుంటుంది. తర్వాత కిండిల్లో కూడా ఇప్పుడు ఇంగ్లీష్ బుక్స్ చాలా కిండిల్లో చదువుతాం. అలా మన తెలుగు పుస్తకాలు కూడా కిండిల్లో చదివేటట్టుగా పెట్టచ్చు. అటువంటి వస్తున్నాయండి ఈ మధ్య. నా దగ్గర ఉంది, నేను చూస్తాను. కాకపోతే మనకి ఇంగ్లీష్ వచ్చినట్లుగా తెలుగు రాదండి కిండల్లోనూ. మనకి ఇన్స్టాల్ చేసుకుంటే ఎందుకు ఇప్పుడు ఇవి ఉన్నాయి, వేరే చాలా యాప్స్ ఉన్నాయి. అదేంటి మనం చేసాం చూడు, పాట రాసేసి పెట్టావు, దాంట్లో మ్యూజిక్ తో సహా వచ్చేస్తుంది. సునో తర్వాత జస్ట్ లిరిక్స్ ఇస్తే మనము మొత్తం మ్యూజిక్ చేసి పాడేసి ఇస్తుంది అనమాట మనకి 1 minute లోపల. మేమందరం మాలగారు చెప్పారని మేమందరం ట్రైల్ వేసామండి. లిరిక్స్ అప్పటికప్పుడు రాసాము, అది మాకు సాంగ్స్ కూడా ఇచ్చేస్తుంది. సో ఇలాంటివి. ఇంకొకటి ఏంటంటే అండి, ఇప్పుడు మీరు మీ యూట్యూబ్ ఛానల్స్ ఒక స్టోరీ చదువుతున్నారనుకోండి, నెక్స్ట్ ఇంకొక స్టోరీ ఏదైతే కొత్తది ఉన్నదో ఈ స్టోరీ మీరు ఆ చదవటం అయిపోయిన తర్వాత మీరు చెప్పే చిన్న క్యారెక్టర్స్ ద్వారా ఇగో ఇట్లాగా మళ్ళీ ఒక కామెడీ ఇదో అనమాట. ఏం చేస్తున్నావు అని అంటే, లేదు నేను ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నా, ఎందుకంటే రేపు ఇంకొక మంచి కథ రాబోతున్నది, దానికోసం ఇవాళ అంత ప్రిపేర్డ్ గా ఉంటున్నాను, ఏదో ఒక పెరుగుతుంది అనమాట. అమ్మో రేపేదో రాబోతోంది, కొత్తది వస్తుంది అన్నట్లుగా జస్ట్ హింట్ ఇచ్చి వదిలేయటం అండి. వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ కలిగి చేయాలి, మనం ఒక సస్పెన్స్ క్రియేట్ చేయాలి. ఆ క్యారెక్టర్స్ చెప్పించుకో అనమాట ప్రతి కథ కాగానే ఎండింగ్ లో అలాగా. సో నెక్స్ట్ ఆటోమేటిక్ గా నెక్స్ట్ డే కోసం ఎదురు చూస్తారు వినటానికి. సో ఇలాంటివి కూడా ఉన్నాయండి. మనము యూట్యూబ్ ఛానల్సే కాదు, ఇప్పుడు మనం రాసుకున్న కథలు కూడా స్ఫూర్తిఫై, యాపిల్ పాడ్కాస్ట్ అని చెప్పేసి ప్రతిలిపిలో అట్లా మనము ఆడియో చేసి మనం పెట్టేసుకోవచ్చు. మనం చదివేసి మనమే పెట్టేసుకోవచ్చు. అది కూడా మనం యూట్యూబ్ చూస్తూ వినక్కర్లేదు.
ఆడియో వినొచ్చు అది. ఆడియో వినొచ్చు. ఆడియో పోడ్కాస్ట్ ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి కొన్ని. ఉన్నాయి. కానీ అంటే ఏంటంటే ఇప్పుడు కొంచెం మనకి టైము ఉండాలి కూడా కదా! అంత అంత టైం లేకపోతే ఇలాంటి వాళ్ళు ఏమన్నా చదివి పెడతామంటే వాళ్ళకి వాళ్ళకి ఇచ్చేయడమే. కథలు ఇచ్చేస్తే వాళ్ళకి ఇవ్వచ్చు. ఇప్పుడు అట్లనే మనవి ఫేస్బుక్ పాత పడిపోయిందట. ఫేస్బుక్ ఎవరు రావటం లేదంట. ఆ, ఆ. అదే ఇన్స్టాగ్రామ్, ఇన్స్టాగ్రామ్ అంటున్నారు. ట్విట్టర్, అవును. ట్విట్టర్ రెడిట్, వెళ్ళిపోయిందిగా. ఇంకోటి ఎక్స్ మనం ఇవన్నీ మనం తెలుసుకోవాలి. మనం తెలుసుకోవాలి. మన టెక్నాలజీని మనం ముందుకు తీసుకుపోయి మన కథలను అక్కడ మనం పోడ్కాస్ట్ చేసుకోవాలి. చేసుకోవాలి. అవును. ఆ, ఇప్పుడు అంటే వాటిలో బుక్స్ చదవాలి అనేది కూడా వచ్చేలాగా చెప్తేనే బాగుంటుందేమో మేడం. ఇప్పుడు అంటే టెలిగ్రామ్, బుక్ తీసుకొని వాట్సాప్, చదవాలి, మనము అనుకున్న టాపికే బుక్ చదవాలని కదా వాళ్ళు. ఎగ్జాక్ట్లీ సుమా, నేను అదే చెప్దాం అనుకుంటున్నాను. ఇందాక నేను అదే పాయింట్ ఇప్పుడు మనం ఎంతసేపటికి డిజిటల్ వీటి గురించి అనుకుంటున్నాం కదండి. ఫస్ట్ ఒక బుక్ తీసుకొని చదివితే వచ్చే ఫీల్ మనకి వీటిలో ఎక్కడ రాదు. రాదండి. కాబట్టి ఆ బుక్ ముందు ఇంగ్లీష్ చదవనివ్వండి. ఇంగ్లీష్ నుంచి మెల్లగా మనం వాళ్ళకి తెలుగులోకి, అంటే ఇందాక నేను చెప్పేట్లుగా స్కూల్ లెవెల్ నుంచి పిల్లలకి చదవటం, తెలుగులో బుక్స్ చదవటం అలవాటు చేస్తే, ఇప్పుడు మా మనవరాలు ఉందండి, ఫస్ట్ క్లాస్ చదువుతుంది, ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతుంది. వాళ్ళ స్కూల్లో బుక్స్ ఫేర్ ఏదో పెట్టాట. బామ్మ నేను కొనుక్కుంటా బుక్ ఉంది. ఏం కొనుక్కుంటానంటే అదే వెళ్ళిందండి, ఏదో బుక్ కొనుక్కొచ్చుకున్నది, ఇంగ్లీష్లోనే తెచ్చుకుంది. అయితే ఇప్పుడు అదేం చేస్తుంది, ఆ చేత ఆ బుక్స్ చదివించుకుంటుంది, తను చదువుతుంది ఇంగ్లీష్ కాబట్టి. నేను ఒక నావెల్ పట్టు కూర్చుంటే నా పక్కనే కూర్చుంటుంది, అది కూర్చొని ఈ ఒత్తులేంటి ఇవేంటి అది చదువుతుంది. సో దాని ఇంట్రెస్ట్ చూసి నేను కూడా ఏం చేస్తా అంటే చెప్తుంటా తెలుగులోనే, ఇంకో ఇది ఇట్లాగా ఒక సెంటెన్స్ అవి వినిపిస్తాను అనమాట. ఇక అది నేను లేనప్పుడు ఏదో దాకొచ్చిన తెలుగు ఆ బుక్లో అంతా ఏమీ ఉండదు, ఏదో చదువుతుంది. అంటే బుక్ పట్టుకొని చదవటం అనేది మనం పిల్లలకి కనుక అలవాటు చేయగలిగితేనండి. ఇప్పుడు మీరున్నట్టుగా ఫేస్బుక్ పాత పడిపోయిందండి, ఈ ట్విట్టర్ కూడా ఎప్పటి నుంచో వస్తుంది, అది ఇంకా ఏవేవో వస్తున్నాయి. కానీ ఇలా మార్చుకుంటూ వెళ్ళిపోయే దానికంటే ఈ బుక్ అనేది పర్మనెంట్ గా ఉండేటువంటి ఒక ఆభరణం లాంటిదండి. దీన్ని పుస్తకం హస్తభూషణం అన్నారు కదా, పుస్తకం అన్నాయి కదండి, హస్తభూషణం. దాన్ని మనం డెవలప్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఆ బుక్స్ కూడా ఇప్పుడు చాలా కొన్ని బుక్స్ ప్రింట్ అవుతున్నాయి కానీ వాటికి తగ్గటువంటి ప్రమోషన్ చేయాలి, మనం ప్రమోట్ అదే ఇప్పుడు ప్రమోషన్ డిజిటల్ గా చేయాలి అని చెప్పారు. ఇప్పుడు ఇంగ్లీష్ బుక్స్ ఎందుకంటే రాసినప్పుడు పిల్లల ఇంట్రెస్ట్ కానివ్వండి, యువత ఇప్పుడు మనము పిల్లలే బాల సాహిత్యం అని చదివిస్తాము. అవును, కానీ ఒక ఏజ్ వచ్చేసాక ఉద్యోగాలకు వెళ్ళాక వాళ్ళని మనం కూర్చొని చదివించలేనప్పుడు వాళ్ళకి చదవటం వచ్చు, చదవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, చదువుతారు. అట్లాంటి వాళ్ళ దగ్గరికి మన కథలు మనం తీసుకుపోవాలి అంటే అది ఇప్పుడు ఇంగ్లీష్ రైటర్స్ ఉంటారు కదండి, ఇంగ్లీష్ రైటర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ నావెల్స్ ప్రింట్ చేశాక ఒక రోజు ఒక్కొక్క ఏరియాలో కూర్చుని కొన్ని పేజెస్ చదువుతారు వాళ్ళు. అవునండి, అవును, చదువుతారు. చదివి అక్కడ వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళకి వీళ్ళ సంతకంతో ఆటోగ్రాఫ్, జెఫ్రీ ఆర్చర్ పుస్తకాలు ఇలాంటివన్నీ అలా బాగా పబ్లిసిటీ. ఇప్పుడు అలా ఉంటే నేనేమంటానంటే ఇప్పుడు ప్రభాత కమలం లాంటి దాంట్లో ఛానల్లో మీరు ఒక్కొక్క రైటర్ని ఎవరినైనా పిలిచి వాళ్ళ కథలు, వాళ్ళ పుస్తకాలు, ప్రింట్ అయిన పుస్తకాల్లోంచి ఒక్కొక్క కథ, రోజుకో కథ అలా చదివించారనుకోండి, ఓ 2 కథలు. ఇది కూడా ఇప్పుడు అంటే మనము ప్రమోషన్స్ కోసము వాడుకోవచ్చు టెక్నాలజీని, బట్ తెలుగులో బుక్స్ చదివాలి అనే ఆసక్తిని వాళ్ళకు దీని ద్వారా మనం పెంచాలి. అది అందులో తల్లిదండ్రులు ఒక పాత్ర పోషించాలి, తెలుగు వాళ్ళ దగ్గర చదివించడానికి. గురువులు కూడా కొంచెం స్కూల్స్ నుంచి వాళ్ళు అది కూడా ఒక అంటే స్కూల్లో ఏదో ఇప్పుడు కంపల్సరీగా చేస్తామని ఏదో ఇవాళ పేపర్లోనే చదివాను. స్కూల్స్లో తెలుగు సెకండ్ లాంగ్వేజ్ కింద అయినా సరే ప్రతి వాళ్ళు చదవాలి అంటున్నారు. మీరన్నట్టు పిల్లలకి అంటే పిల్లలకి మనం చిన్న చిన్న పుస్తకాలు గిఫ్ట్ కింద ఇవ్వడం ముందు మొదలుపెట్టి చిన్న పుస్తకాలు ఇస్తూ ఉంటే, పిల్లల వయసులో అయితే మనం చిన్న చిన్న బుక్స్ కొన్ని ఇప్పుడు బుడుగు ఉంది, బాపు బుడుగు ఉంది. ఆ బుడుగు లాంటిది ఎవర్ గ్రీన్ పుస్తకం అది. అలాంటి పిల్లలకి హ్యాపీగా ఉంటుంది చదువుకోవడం. నేనైతే మొత్తము మా సర్కిల్లో పిల్లలందరికీ బుడుగు గిఫ్ట్ ఇస్తాను ఫస్ట్. కరెక్ట్. అది ఇచ్చామనుకోండి
ఇచ్చి వాళ్ళ చేత మనం చదివి ఇప్పుడు ఇంగ్లీష్ కథలు ఎలా చదువుతున్నారో పేరెంట్స్ రోజుకి ఒక తెలుగు కథ చదివి వాళ్ళని అదే కథ మాట్లాడి వాళ్ళని ఒకసారి చదువుకోమండం ఇటువంటివేవో ఇంప్రూవ్ చేయాలి మనం. గిఫ్ట్ కింద ఇస్తే అంటే చదివించాలి, గిఫ్ట్ కింద ఇచ్చి దాన్ని ర్యాప్ చేసి లోపల అదే పెట్టేయడం అండి, కాదు, చదివించాలండి మనం. అంటే చదివించాలి. ఇప్పుడు తీసుకెళ్లి ఏదో షోకేస్ లో పెట్టినట్లు కాదు, అది పేరెంట్స్ బాధ్యతేనండి. స్కూల్లో పేరెంట్స్ బాధ్యత, స్కూల్ వాళ్ళు కంటే కూడా పేరెంట్స్ బాధ్యత. ఇప్పుడు అమెరికాలో ఆ సబ్జెక్టు మనబడిలో చేర్పిస్తున్నారా, పేరెంట్స్ అందరూ అమెరికాలో మనబడి అని చెప్పి అక్కడ తెలుగు రాయడం చదవడం మాట్లాడడం నేర్పిస్తున్నారు. ఒకప్పుడులాగా లేరు ఇప్పుడు. అమెరికాలో పిల్లలు శుభ్రంగా తెలుగులో మాట్లాడుతున్నారు. తెలుగు తెలుగు ఒక్కటే కాదు పుస్తకం మేడం, సంస్కృతం నేర్చుకుంటున్నారు. మన మన అంటే భారతీయ ఈ విద్యలన్నీ నేర్చుకుంటున్నారు. కూచిపూడి ఇలా కూడా చూస్తే అవును సంగీతము అవును, ఇక్కడ అదే కంటే పనిగా అక్కడ ఎక్కువగా ఉంది. అక్కడ నుంచి మా నేర్చుకుంటున్నారు. మనవరాలు ఉన్నదండి, 10th క్లాస్ చదువుతుందండి, యుఎస్ లో ఉంటుంది. అది ఇమీడియట్ గా కూచిపూడి ప్రోగ్రామ్స్ బాగా ఇస్తుందండి. అవును, ఇప్పుడు అన్ని అక్కడ శ్లోకాలండి, వస్తున్నాయి, సౌందర్య లహరి శ్లోకాలు నా దగ్గర నేర్చుకుందండి. నేర్చుకుంటున్నారు. విష్ణు సహస్రనామాలు నేర్చుకుంటున్నారు. అత్యద్భుతంగా పాడుతుంది. తెలుగు బుక్స్ కూడా చదువుతుందండి. తెలుగు బుక్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని బుక్స్ కొనిచ్చాను, అది తీసుకెళ్ళింది. అక్కడ మళ్ళీ అది కూడా స్టోరీస్ రాస్తుంది. అయితే ఇదండి నేను తెలుగులో రాయమన్నాను, ఇంగ్లీష్ లో రాస్తుంది, తెలుగులో రాయమ్మా దీన్ని అని అంటే ఎలాగంటే అప్పుడు ఏం చేస్తుంటే అది ఈ సిస్టమ్ లోనే ట్రాన్స్లేషన్ పెట్టుకోండి దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తుంది అనమాట. ఆ, ఆ. ఇంతవరకు ఈ పద్ధతి ఇది బాగానే ఉందిలే, కానీ ఇన్ ఫ్యూచర్ నువ్వు నీ అంతకు నువ్వు తెలుగులో రాసేట్లుగా చూడు అన్న. అంటే ట్రై చేస్తానమ్మా, నెక్స్ట్ టైంకి అలా ట్రై చేస్తాను, ఇప్పుడైతే మాత్రం నేను రాసిన దాన్ని ఇలా ట్రాన్స్లేటర్ ద్వారా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తా అని చెప్పి అట్లా కొన్ని స్టోరీస్ రాస్తుంది. అంటే ఇవి ట్రాన్స్లేట్ అవుతాయి మేడం, కానీ మరీ ఎగ్జాక్ట్ గా అవ్వదు అనమాట. కొన్ని వర్డ్స్ చాలా ఇప్పుడు మన రైటర్స్ అంటే అవి ఏంటంటే నేను నాకు కరెక్షన్ చేయమని ఇచ్చింది. అలాగే ఈ మనబడి వాళ్ళు ఒక ప్రోగ్రామ్ ఇచ్చారండి దానికి. అంటే హిందూ అంటే భారతదేశంలో దేవాలయాల మీద ఒకటేదో డిస్కషన్ ఇద్దరు మాట్లాడుకుంటున్నట్టుగా పిల్లలు మొత్తం ఇన్ఫర్మేషన్ నా దగ్గర నుంచి గ్యాదర్ చేసుకుందండి. అది నేను మా వారు కలిపి ఇచ్చాం అనమాట. మొత్తం అంటే దేవాలయాల స్ట్రక్చర్ ఎన్ని రకాలుగా ఉంటుంది, అందులో ఉండేటువంటి విధానాలు ఏంటి, అవన్నీ కూడా మొత్తం తెలుగులో అది బై హార్ట్ చేసి మొత్తం అంతా తెలుగులోనే వాళ్ళు రేడియోలోనే ఇది ప్రసారం చేశారట. అలాగా అంటే పిల్లలకండి మనకి మనం చెప్తూ ఉంటే కనుక, అంటే పేరెంట్స్ సైడ్ నుంచి ఎక్కువ కనుక వచ్చేటట్లయితే వాళ్ళు తెలుగు లాంగ్వేజ్ డెవలప్ చేసుకుంటారండి. అది పుస్తకాల నుంచే మొదలు పెట్టాలి. మనం అసలు ఫస్ట్ పేరెంట్స్ చదవాలండి. వాళ్ళు చదువుతూ ఉంటే ఆటోమేటిక్ గా వీళ్ళు చూసి చదువుతారు. అవును, పేరెంట్స్ చదవాలి. పేరెంట్స్ తెలుగు పుస్తకం తీసుకుని చదువుతూ అబ్బాయి ఎంత బాగుందో అని చదువుతూ నవ్వుతున్నాం అనుకోండి. మనం చదువుతూ కొన్ని పుస్తకాలు చదివితే ఇప్పుడు మనకి బారిస్టర్ పార్వతీశం ఉంది, అలాంటి పుస్తకం చదివితే విపరీతం తట్టుకోలేని నవ్వొస్తుంది. ఏంటి నవ్వుతున్నావు, ఎందుకు నవ్వుతున్నావు, కథ ఏంటి అని వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది. అవును. మనమే ఒక ఇంగ్లీష్ పుస్తకం పట్టుకుని చదివితే వాళ్ళకి రాదు. ఇక్కడ నేను నేను గమనించిన పాయింట్స్ ఏంటంటే, ఇప్పుడు పిల్లలకి కామిక్స్ నచ్చుతున్నాయి, అవి చదువుతున్నారు. ఇంకా మైథాలజీ స్టోరీస్ చదువుతున్నారు. తర్వాత పర్సనాలిటీ డెవలప్మెంట్ స్టోరీస్ చదువుతున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టు లక్షప్రతులు అది ఉంది కదా, అక్కడ ఎందుకు చాలా మంది కనెక్ట్ అయిందంటే అమ్మ అనే పదం కూడా కనెక్ట్ అయింది అని చెప్తున్నారు. అది మొదట్లోనే అది కాదు, టైటిల్ ఇంట్రెస్టింగ్ గా ఉండడం అని కూడా అతని అడ్వర్టైజ్మెంట్ చూసారా మీరు? నేను ఇన్ఫ్లుయెన్సర్ అది కూడా పంపించాను. అది ఎలాగా ఇప్పుడు మధ్యలో సినిమా యాక్టర్లను పెట్టి నేను రాశాను చదవండి అంటే, ఓహో ఇప్పుడు ఎవడు పుస్తకాలు చదవట్లేదు. చూడండి, అడ్వర్టైజ్మెంట్ కూడా చాలా కొత్తగా ఉంది ఐడియా. అదొకటి. ఇంకోటి మేడం, మనము బుక్స్ ఇప్పుడు ఎవరికి ఫేమస్ అవుతున్నాయంటే ఆల్రెడీ ఈ సినిమాల ద్వారా యూట్యూబ్ల ద్వారా. ఇప్పుడు బ్రహ్మానందం గారు నేను అని రాశారు, ఇప్పుడు ఈ లక్షప్రతుల అబ్బాయిది. ఇవి ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ అనమాట. యూట్యూబ్ లో ఫేమస్ అయ్యారు, ప్లస్ సినిమాల్లో ఫేమస్ అయ్యారు. వాళ్ళ బుక్స్ తొందరగా అమ్ముడుపోతున్నాయి, చాలా తొందరగా వాళ్ళు రాస్తే తొందరగా వెళ్తున్నాయి అనమాట, వెల్ నోన్ పర్సన్స్ కాబట్టి కూడా. నాకు అలా కూడా అనిపించింది. బట్ యూత్ అయితే చదవడం అయితే చదువుతున్నారు. ఇప్పుడు నేను వినింది మైథాలజీ స్టోరీస్ కూడా ఇప్పుడు ఒక భారతం అనేది వస్తుంది, విన్నాను. ద్రౌపది వర్షన్లో ఎలా ఉంటుంది మహాభారతం అని ఒక కొత్తగా ఇప్పుడు యూత్ అది ఫాలో అవుతున్నారంట, అదొకటి విన్నాను. ఇంకా చేతన్ భగత్ గారిది చాలా బుక్స్. చేతన్ భగత్ అయింది ఎందుకు ఇంట్రెస్ట్ అంటే వాళ్ళకి వాళ్ళ
కరెక్ట్గా యూత్ టైంలో ఆయన కాలేజ్ ఎక్స్పీరియన్సెస్ ఉమ్, రాశాడు కనుక అతను ఇమ్మీడియట్ కనెక్షన్ వచ్చేస్తుంది. ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా అలాగే అనమాట, వాళ్ళకి కనెక్ట్ అవ్వాలి. అదే కనెక్ట్ అవ్వాలంటే ఇందాక అన్నట్టుగా మనం అత్తగారులు కోడళ్ళు ఏడుపులు ఇవి కాకుండా కాదు. ఇప్పుడు కొత్త టాపిక్స్ లాగా తీసుకోవాలి. యూత్కి సహజీవనం అంటున్నారు, సహజీవనం చేస్తే ఉపయోగం ఏమిటి? ఉపయోగం లేకుండా ఏమీ ఉండదు. కొన్ని చోట్ల ఉపయోగం కూడా ఉంటుంది, కొన్ని చోట్ల ఉపయోగం ఉండదు. లేదు ఇప్పుడు ఇలాగా కొత్త కొత్త పద్ధతులు. మాకు ఇప్పుడు పిల్లలు వద్దు అనుకుంటున్నారు చాలా మంది ఆడపిల్లలు. ఎందుకు వద్దు అనుకుంటున్నారు? వాళ్ళు కెరీర్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఆ కెరీర్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నది పేరెంట్సే, పెళ్లి చేసుకోమనేది పేరెంట్సే, పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లల్ని వెంబడబడేది పేరెంట్సే, మళ్ళీ ఆ పిల్లల్ని పెంచాల్సింది పేరెంట్సే. నువ్వు అలా కాకుండా దాంట్లో ఉన్న కష్ట నష్టాలు, నీకు పిల్లలు లేకపోతే ఏమిటి ప్రాబ్లం? వద్దు అనుకుంటే ఆ పిల్లల వల్ల ఎమోషనల్ డెవలప్మెంట్, పెద్దవాళ్ళకు కూడా ఎంతో ఉపయోగం. ఇలా మనం ఏదైనా ఒక అయితే టాపిక్ వాళ్ళకి క్లాస్ చెప్పినట్లు ఉండకూడదు మేడం. క్లాస్ చెప్పినట్టు వాళ్ళకి ఉండకూడదు, ఏముండాలంటే సరళమైన భాష, వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండే భాష, ఉండే వాళ్ళతో మాట ఫ్రెండ్గా మనం మాట్లాడుతూ అంటే మనమే అది అనుభవిస్తూ దాని నుంచి సొల్యూషన్ ఎలా వెతుక్కున్నాం అన్నట్టు చెప్పాలి వాళ్ళకి. చెప్పాలి. అంతే. నేను ఈ మధ్య ఒక కథ రాశానండి, మాలా గారు చదివినట్టున్నారు. ఓ అమ్మాయి అంతరంగం అంటే ఒక చిన్న కథ రాశాను. అది జాగృతి దాంట్లో బహుమతి కూడా వచ్చిందండి రీసెంట్ గానే. అంటే అమ్మాయి ఇట్లాగే సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, అంటే తల్లిదండ్రులు అంటే అందరూ కూడా అమ్మాయిలు మారిపోతున్నారు, మాట వింటలేదు, యువతంతా చెడిపోతున్నారు, అబ్బాయిలు కూడా చెడిపోతున్నారు, మాట వింటలేదు అని చెప్పని కామెంట్ జనరల్ గా అనుకుంటుంటే ఆ అమ్మాయి బాధపడుతుంది అనమాట. బాధపడిపోయి అమ్మాయి తల్లికి ఒక ఉత్తరం లాగా రాస్తుంది. అంటే నా కథలో అమ్మాయి అంటే అమ్మాయి ఏం రాస్తుందంటే, అమ్మ మేము మారిపోయినాము, మేము చెడిపోయినాము, మేము మాట వింటలేదు అని మీరందరూ అంటున్నారు, కానీ మేము ముఖంగా కారణం ఏంటి? మీరు మమ్మల్ని ఎలా పెంచారు? అంటే ఎటువంటి వాతావరణంలో మీరు మమ్మల్ని పెంచారు? మాకు ఒక సర్కిల్ లేకుండా చేశారు, మమ్మల్ని చదువు అంటూ 4 గోడల మధ్యనే పరిమితం చేశారు అన్నట్టు ఈ అమ్మాయి ఒక ఇదిలో రాసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. సో ఫైనల్ గా కంక్లూషన్ ఇస్తుంది అమ్మాయి ఏంటంటే, మమ్మల్ని నలుగురితో కలవనివ్వండి, మమ్మల్ని పుస్తకాలు చదవనివ్వండి, ఇది కూడా పాయింట్ అందులో, మమ్మల్ని బుక్స్ చదవనివ్వండి, ప్రపంచం తెలుసుకోనివ్వండి, అప్పుడే మేము కూడాను మీరందరూ కోరుకున్న విధంగా ఉంటాం. అలా కాకుండా మా జీవితాలు మీ చేతుల్లోకి తీసుకున్నారు మీరు అంటూ అమ్మాయి ఆవేదనతో ఒకటి రాస్తుందండి. సో అది అంటే ఈ కథ నిజం చెప్పంటే చదివితే సుమా లాంటి వాళ్ళు అంటే ఛానల్లో చదివితే కానీ చాలా బాగుంటుందండి అది. ఎందుకంటే అందరూ కూడా కనపడుతుంది 10 మందికి. వాళ్ళు ఏంటంటే కలవాలి, యువత అనే వాళ్ళని వీళ్ళు ఏంటంటే పిల్లల దగ్గర నుంచి కూడా ఇక్కడ మనం 15-16 ఏళ్ళు దాటిన దగ్గర నుంచి పిల్లల్ని 10 మందిలో కలపాలి, మింగిలయ్యేట్టుగా చూడాలి, ఈ సాహిత్యం మీద వాళ్ళకి అవగాహన కలిగించాలి. చాలా వరకు మీరు చూడండి, ఇప్పటికి కూడా తల్లిదండ్రులు పుస్తకం పట్టుకుంటే అదేదో ఒక పిచ్చి పని, అంటే పనికిమాలిన పని అన్న ధోరణిలో చాలా మంది పేరెంట్స్ ఉంటుంటారండి. కథలు చదువుతున్నారంట, ఏది యూత్ ముఖ్యంగా ఇప్పుడు 20-25 ఏళ్ల పిల్లలు కూడాను, వాళ్ళు కూడా యూత్ కూడా ఏదైనా పుస్తకాలు చదువుతుంటే ఏంటి ఆ పిచ్చి పుస్తకాలు చదువుతావు అనేటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పటికీ మనకు కనపడుతుంటారు వాళ్ళు, సాహిత్యపు విలువలు తెలియనటువంటి వాళ్ళు. సో అలాంటి వాళ్ళందరిలో కూడా ఏంటంటే ముందు వాళ్ళలో అవేర్నెస్ తీసుకురావాలి. వాళ్ళ అవేర్నెస్ అంటే మనం ఇగో ఈ డిజిటల్ మీడియాని మనం ఉపయోగించుకొని ఎట్లాగా అడ్వర్టైజ్మెంట్ లాగా వాటిలాగా ఇస్తే ఖచ్చితంగా యువత ఇప్పుడు తెలుగు బుక్స్ ఎలా చదువుతారు వాళ్ళు అని అంటే, ఈ స్టూడెంట్ వయసు నుంచి వాళ్ళు అలా పెంచుకుంటూ కనుక వెళితే సో వాళ్ళు ఒక లెవెల్కి వచ్చేసరికి ఈజీగా చదవగలుగుతారండి. మొదట్లో కొంచెం కష్టపడతారు, తర్వాత ఈజీగా చదవగలుగుతారు. 10th క్లాస్ వరకు మీకు సెకండ్ లాంగ్వేజ్ ఉంటుంది కాబట్టి పిల్లలకి ఏంటంటే మొదట్లో వాళ్ళకి కొంచెం బోర్ అనిపించిన వాళ్ళ మనసుకు హత్తుకునేటువంటి ఒక కథ రాసినప్పుడు దాని గురించి ఒక ప్రమోషన్ ఇచ్చినప్పుడు ఇది కష్టపడినా సరే దాన్ని చదువుతారు. చాలా మంది ఇంగ్లీష్ నవల భాష సింపుల్ గా ఉంటే ఎక్కువ మన కాంప్లికేటెడ్ వర్డ్స్, చాలా కష్టమైన ఉత్కృష్టం విశిష్టం ఈ రకంగా రాయకుండా భాషనైతే సరళం చేయాల్సిందే మేడం. నేను భాష చాలా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఈ మధ్య మా కజిన్ అంటే ఒక అబ్బాయి అనమాట, అంటే మా కజిన్ వాళ్ళ అబ్బాయి ఒక అబ్బాయిని తను ఇంగ్లీష్ బుక్స్ కూడా బాగా చదువుతున్నప్పుడు తెలుగు బుక్స్ కూడా చదువుతాడు, ఇంగ్లీష్ చదువుతాడు. తను ఒక మాట అన్నాడు,
ఆ, అక్కడ తెలుగులో చదివినప్పుడు కలిగే ఫీలింగ్ నాకు ఇంగ్లీష్లో చదివితే రాదు అని నాకు అసలు చెప్పాలంటే ఫ్రాంక్ గా ఆ ఇంగ్లీష్ బుక్స్ నేను చదువుతున్నప్పుడు కొన్ని వర్డ్స్ నాకు మీనింగ్ తెలియదు. మాండలికాలండి, వాళ్ళు వాళ్ళ లాంగ్వేజ్ లో కొన్ని మాండలికాలు పెట్టుకుంటారు కదా, వాటికి నాకు పెద్ద అర్థం తెలియదు కానీ చదువుకుంటూ వెళ్ళిపోతాను అన్నాడు. నాకు అంతే. మళ్ళీ తను మంచి పొజిషన్ లో ఉన్న అతనేనండి, ఇంగ్లీష్ ఫ్లూయెంట్ గా మాట్లాడతాడు, ఫారిన్ వెళ్ళాడు, అంతా ఉంది. సో అంటే ఇంగ్లీష్ మొత్తం వర్డ్ టు వర్డ్ అర్థం కాకపోయినా వాళ్ళు ఇంగ్లీష్ బుక్స్ చదువుతున్నప్పుడు మనం అది పిల్లలకి చెప్పాలి. తెలుగు కూడా మీరు అలాగే చదవండి, మీకు వర్డ్ టు వర్డ్ అర్థం కాకపోయినా కూడాను ఆ సెంటెన్స్ మీకు అర్థమవుతుంది, సులభమైన భాషలో ఉన్నది ఈ పుస్తకము, ఓకే ఇది నువ్వు చదువు అని చెప్పానని దీని గురించిన ప్రమోషన్ మన పేరెంట్స్ కానివ్వండి, మీడియాలో కానివ్వండి మనం కనుక ఇవ్వగలిగేటట్టయితే యువత ఖచ్చితంగా చదువుతారండి. ఓకే దీనిలో ఉన్న టాపిక్ ఇది, మీకు ఉపయోగపడే టాపిక్ ఇది అని చెప్పిన కనుక మనం కనుక వాళ్ళకి చెప్పగలిగితే, ముందు ఒక ప్రమోషన్ కనుక ఇవ్వగలిగితే, ముందు వాళ్ళకి తెలుగు చదవడం కొంచెం కష్టం అనిపించవచ్చు, కానీ తర్వాత వాళ్ళకి ఆటోమేటిక్ 2 బుక్స్ చదవగానే 3 బుక్స్ చదవగానే వాళ్ళు ఆటోమేటిక్ నల్లేరు మీద బండిన కంటే అలాగా ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది వాళ్ళకి కూడా. ఇది నా ఒపీనియన్ అన్నమాట. అంటే ఎలా తీసుకెళ్ళాలి యువత దగ్గరికి అనేటువంటి దాని మీద. అంతేనండి, ఎక్కువ సోది లేకుండా, మనం సుత్తి లేకుండా చెప్పేదేదో చిన్నగా షార్ట్ గా వాళ్ళకి మనసుకు హత్తుకునేటట్టుగా ఉండాలి. అవును. మనం అందులో ఎక్కువ ఉపన్యాసాలని అవన్నీ చెప్పకుండా అడ్వైజెస్ కంటేనండి, అడ్వైజ్ ఇచ్చినట్టుగా ఉండకూడదు అక్కడ. అసలు మనం అదే. వాళ్ళకి ఏదో సలహాలు ఇచ్చినట్టు ఉండకూడదు. ఈ పరిస్థితిలో ఉంటే ఇలా అయింది, ఇలా అయితే బాగుండేది అని వాళ్ళు ఫీల్ అయ్యి చేసుకునేటట్టు ఉండాలి తప్ప మన సలహాలలాగా అదేదో పాత రోజుల్లో సమస్యలు సలహాలలాగా ఉండకూడదు మన కథలు. తర్వాత ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉండాలి, వీలైనంత మటుకు హాస్యం ఉంటేనండి. ఇప్పుడు వదిన కథలు ఉన్నాయి కదా, ఇలాంటి కథలు కానీ ఏమైనా హాస్యంగా ఉన్న కథలు ఎక్కువ ఇష్టపడతారు వీళ్ళు, అవును. మనసుకి హాయిగా ఉంటుంది అని. తర్వాత మీరు అన్నట్టు లవ్ స్టోరీస్ కూడా చిన్నగా ఉండే లవ్ స్టోరీస్. మొన్న మన కమల గారు రాసిందే కౌముదిలో వచ్చిందా, యూనిఫామ్ గురించి రాశారు చూసారు, గ్రీన్ వీరులు. చాలా బాగుంది. నాకు అదే అనిపించింది. ఇప్పుడు ఏమండి, నాకు అసలు తెలీదు ఈ మిలిటరీ యూనిఫామ్లు వీటి గురించి. అది చిన్నగా ఒక కథలో పెట్టారు, ఎంత బాగుందో. అలాగే మనం వేరే కాన్సెప్ట్స్ గురించి కూడా చిన్నగా కథల్లో పెడుతూ ఉంటే, ఇప్పుడు డిజిటల్ అరెస్ట్, నాకు బ్యాంకింగ్ లో ఎక్స్పీరియన్స్ ఉంది. సో బ్యాంక్ మీద కూడా కొన్ని కథలు, బ్యాంకులో ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అని, మనం బ్యాంకుల్లో ఎలా మోసపోతాము ఇటువంటివి రాస్తున్నాం అనుకోండి, వాళ్ళకి కొద్దిగా ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలి. అదండి, ఇన్ఫర్మేటివ్ గా ఉండాలండి, ఇన్ఫర్మేటివ్ ఉండాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ గా ఉండాలి. వాళ్ళకి వదిలేయకూడదు, మనం సొల్యూషన్ మనం వదలకూడదు, కొన్ని చెప్పాలి. నచ్చితే నచ్చుతుంది, లేకపోతే లేదు. కానీ ఒక ప్రాబ్లం ఉంటే దీనికి సొల్యూషన్ ఇప్పుడు రోజుల్లో ఇలా ఉంటే బాగుంటుంది అని, అది కూడా మనం చేయొచ్చు. తర్వాత ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం కదా, అలాగే యూత్ని మీరు పెట్టి ఎందుకు డిస్కస్ చేయకూడదు, మీకు ఎటువంటి కథలు కావాలి. ఇప్పుడు సుమ, తర్వాత మన రమ్య, ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళేగా మెయిన్గా ఇప్పుడు పుస్తకాలు చదవాలంటే వాళ్ళే చదవాలి, బాల సాహిత్యం కాదు అంటే వీళ్ళే కదా కొద్దిగా. అటువంటి వాళ్ళతో కూడా మనం వాళ్ళ ఐడియాస్ కూడా తీసుకుని వాటిల్లో తగ్గట్టుగా, వాళ్ళకి తగ్గట్టుగా ఎటువంటి కథలు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నాయి. ఈవెన్ ఫ్యామిలీ కథలు కూడా చదువుతారండి, ఎందుకు చదవరు. నేను ఈనాడులో ఒకటి రాశాను. మీరు అన్నట్టుగా ఫ్యామిలీ కథల్లోనే ఏడుపు కొట్టులాగా ఉండకూడదు, ఏదో నీతి పాఠాలు చెప్పినట్లుగాను అలా ఉండకూడదు. ఈ శతమానం భవతి అనేది చూసారండి, ఆ సినిమా చాలా మంది చూసారు. వచ్చాయండి కొన్ని మూవీస్, కరోనా టైంలో కూడా వచ్చిన ఫ్యామిలీ టైప్ మూవీస్, పిల్లలు బాగా చూసారండి. అంటే మూవీస్ అంటే కూడా కథలే కదండి, అవి ఆ కథల్ని వాళ్ళు మూవీగా మారుస్తున్నారు, అంతే కదా. కూడా ఏంటంటే మనకి ఒక ఎంటర్టైన్మెంట్ తోటి ఉన్నప్పుడు అందులోనే ఒక సందేశం ఉండాలి, ఎంటర్టైన్మెంట్ లోనే ఒక సందేశం ఉండాలి. ఒకటి రాశాను ఈనాడులో నేను, ఈ కాలం పిల్లలని. అది చాలా మంది యూత్ నాకు చెప్పారు, అబ్బా మీరు చాలా కరెక్ట్. అందులో ఏంటంటే అత్తగారు కోడల్ని నగలు కొనుక్కో, చీరలు కట్టుకో, లేకపోతే పొద్దున్న సాయంత్రం లేచి వంట చేయి, ఇవన్నీ చెప్తుంది. అమ్మాయి ఇవన్నీ కాదని వేడిగా వెళ్ళిపోయి తను పని మనిషిని పెట్టుకుని శుభ్రంగా అన్ని పనులు చేయించుకుంటూ మంచి కారు కొనుక్కొని డ్రైవ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు మామగారికి ఒకసారి సీరియస్ అయిపోతే అత్తగారు ఫోన్ చేస్తే ఈ కోడలు కారులో వచ్చి
గబగబా అన్ని అరేంజ్మెంట్స్ తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి ఇమీడియట్గా చేస్తుంది. అప్పుడు అనుకుంటుంది అత్తగారు, ఇలా ఉండబట్టే కదా ఇప్పుడు ఆ అమ్మాయి వంట చేసుకుంటూ డైమండ్ నెక్లెస్లను చీరలకు పెట్టుకునే బదులు కారు కొనుక్కుంది హ్యాపీగా. ఇలా అనమాట. మనం ఏంటంటే అది చాలా మంది అన్నారు, కరెక్ట్గా అర్థం చేసుకున్నారు మీరు మమ్మల్ని మా పద్ధతుల్ని. అలా మనం వాళ్ళు చేస్తున్న వాటిల్లో మంచి ఏముంది అటువంటివి మనం చెప్తే వాళ్ళు డెఫినెట్గా మన కథలకు అట్రాక్ట్ అవుతారండి. ఒకసారి ఏదో అంటారే వ్యసనంలాగా మన కథలు 4 నచ్చితే 5వ కథ ఆటోమేటిక్గా చదువుతారండి వాళ్ళు. అవునండి. ఇప్పుడు మనమైనా అంతే కదండి, పడాలి. మనమైనా అంతే కదా. మనం కూడా వీళ్ళ నవలలు నచ్చుతాయి, వీళ్ళ కథలు నచ్చుతాయి అని మనం చదివామా లేదా? చదివాం కదా. అలాగే మనమే అంతే. మనం ఒక్కసారి ముందు వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్ళాలి, వాళ్ళ దానికి రిలవెన్స్ చూపించాలి. మనం ఎక్కువ డిస్కషన్స్ ఎక్కువ లేకుండా షార్ట్గా మనం చెప్పదలుచుకుంది గబగబా చెప్పేస్తే వాళ్ళకి నచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా మళ్ళీ మన కథలు బాగా చదువుతారు. కరెక్ట్ మేడం. అంటే పాజిటివ్ గా తీసుకెళ్తూ వాళ్ళ పాజిటివ్స్ ని మనం తీసుకుంటూ ఉండాలి. వాళ్ళకు ఏదైనా చెప్పాలనుకున్నా కూడా ఇలానే పాజిటివ్ వేలోనే చెప్పడం వేలోనే కరెక్ట్ గా చెప్పాలి. అంటే రిసీవ్ చేసుకుంటారు. అది ఇప్పుడు ఒక నెగిటివ్ సబ్జెక్ట్ని తీసుకున్నా కూడా ఇప్పుడు ఎవరికైనా పిల్లలకి ఏదో ప్రాబ్లం ఉంది, ఆటిజం ఉంది అని ఏడుస్తూ కూర్చునే కంటే, అమ్మ నీకు ఈ రకమైన ఆపర్చునిటీస్ ఉంటాయి, ఇలా చేయొచ్చు. ఆటిజం పిల్లల్లో వాళ్ళకి కొంతమంది మంచి పెయింటర్స్ ఉంటారు, కొంతమంది మంచి ఇన్స్ట్రుమెంట్ వాయించే వాళ్ళు ఉంటారు, ఇలాంటివి చేయొచ్చు, ఇలా ఉన్నారు. లేదు డిస్లెక్సిక్ వాళ్ళకి ఎలా, ఇప్పుడు తారే జమీ పర్ సినిమా ఎంత చూసారండి. అవును. డిస్లెక్సిక్ ప్రాబ్లం గురించి డిస్కస్ చేశాడు. అసలు చెప్పాలంటే అబ్బాయి డిస్లెక్సిక్. సో వాళ్ళకి తగ్గట్టుగా మనం అన్నీ మాడిఫై చేస్తే సో డెఫినెట్గా ఉంటుంది, యువతకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. మనం తీసుకునే సబ్జెక్ట్ ఎక్కువ ఇంపార్టెంట్ అండి, చెప్పే విధానం ఇంపార్టెంట్. చెప్పే విధానం ఇంపార్టెంట్. మనం పాజిటివ్ అప్రోచ్, ప్రెజెంటేషన్, ఆ కవర్ పేజ్, కవర్ సైజు, లోపల ప్రింట్, అది పేపరు. ఒకప్పుడు కథలంటేనండి కంటెంట్ కంటే వర్ణనలు ఎక్కువ ఉండేవి. వర్ణన గురించి మనకే బోర్ వస్తుందండి. ఇప్పుడు మనం కూడా ఒక్కోసారి మనం రాసిన కథలే మనం ఏదైనా వర్ణించామనుకున్నప్పుడు ఇలాంటి పాతవి కొన్ని చదివినప్పుడు ఇంత వర్ణన అవసరమా అన్నట్లుగా మనమే అనుకుంటాం. ఇప్పుడు యూత్ కి ఇష్టపడేది కూడా మేడం రియాలిటీకి దగ్గర ఉండాలి. రియాలిటీకి దగ్గర ఉండాలి. వాళ్ళకి ఈ ఊహలు అట్లాంటి పనికిరావు. ఒకవేళ ఊహలు అంటే ఇప్పుడు ఈ హ్యారీ పోటర్ లాగా అంటే అది వేరే కంప్లీట్. అవును, హ్యారీ పోటర్ అంటే మరి మన చందమామ కథ లాంటిది. సాంఘిక కథలు చెప్పేటప్పటికి రియాలిటీకి దగ్గర ఉండాలి, ఇప్పుడున్న పరిస్థితులకు దగ్గరగా ఉండాలి. ఈ కరోనా వచ్చాక అంటే సుమా కనెక్ట్ అవుతుంది బాగా. కొరియన్ సీరియల్స్ చాలా చూస్తున్నారండి. నేను చాలా చూసాను, విపరీతంగా చూసాను కొరియన్ సీరియల్స్. ఎందుకు నచ్చాయి అంటే, ఏ సీరియల్ మీకు 15-16 ఎపిసోడ్స్ కంటే ఉండదండి. తర్వాత అందులో కూడా ఫ్యామిలీలో ఇంపార్టెన్స్ ఉంటుంది. తర్వాత ఏమి అనవసరమైన చెదారం ఉండదు. ఇప్పుడు నిన్ను ప్రేమిస్తున్నాను అనుకుంటూ దాని గురించి ఎక్కువసేపు ఇది ఉండదు. టక్క తేల్చిస్తారు. మన కరెంట్ ప్రాబ్లమ్స్ గురించి ఉంటాయి. సో అలా మనం అసలు నేను ఎప్పుడు అనుకుంటాను, ఇలాంటి సీరియల్స్ మన వాళ్ళు ఎందుకు తీయరు తెలుగులో. అత్తగారు కాఫీ తాగడం అరగంట, కోడలు టీ పెట్టడం గంట, 2 ఎపిసోడ్స్. అలా కాకుండా మనం ఫాస్ట్గా అయిపోవాలి. పిల్లలందరూ ఇప్పుడు వీళ్ళ యంగ్స్టర్స్కి కావాల్సింది ఏంటంటే, ఎక్కువ టైం వీటి మీద స్పెండ్ చేయలేరు. వాళ్ళు చేయగలిగిన కాసేపు అరగంట హాయిగా ఉండాలి, హాయిగా వినాలి. అది వినాలి, చదవాలి, ఏదైనా సరే. ఈవెన్ చదవడం కూడా కిండిల్లో చదువుకుంటున్నారు ఇప్పుడు, అలా వచ్చేసింది. బుక్ పట్టుకొని చదవడం అనేది కూడా వస్తోంది, చేస్తున్నారు కొన్ని అది రావాలండి. అది రావాలి అంటే ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టాలి మేడం. ఫస్ట్ ఇంట్రెస్టింగ్ టైటిల్ ఉండాలి. లోపల లెటర్స్ అనేవి కొంచెం బోల్డ్ గా వాళ్ళకి బాగా పెద్ద సైజ్ ఉండాలి. బుక్ సైజ్ చిన్నది ఉండాలి, హ్యాండీగా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే బుక్ పైన మన ఇది కవర్ పేజ్ వస్తుంది కదా, అది అట్రాక్టివ్ గా ఉండాలి. అది బుక్ లో ఏముంది అనే మనకు ఆసక్తిని రేకెత్తించేలాగా ఉండాలి. నాకు అనిపించిన పాయింట్స్ అవి.
మనం ఈ మధ్య రాసిన గొలుసు కథ అపూర్వ చూడండి, అది అసలు కవర్ పేజీ చూస్తూనే కొనేసారండి. మేము రచయితల పేర్లు కూడా రాయలేదండి, 5గురం కలిసి రాసాము. నా దగ్గర ఇప్పుడు ఒక్క కాపీ కూడా లేదు. 5గురు రచయితలు చాలా అపూర్వ ఫాస్ట్ సృష్టి గా అని వెళ్ళిపోయింది. పెట్టాము, కథ అపూర్వాన్ని పెట్టాము. అసలు ఇలా చూస్తుంటే హాట్ కేక్ లాగా అమ్ముడుపోయినాయండి. అదంతా లోపలనే మా రైటర్స్ నేమ్స్ లోపల ఎక్కడో పెట్టామన్నమాట. అంటే ఆ కవర్ పేజీని అంత అట్రాక్టివ్ గా ఇంపార్టెంట్. చాలా అట్లనే ఇప్పుడు నేను నోచిన నోవులు కవర్ పేజ్ చూసి పబ్లిసిటీ చెప్పాను కదా ఇందాక, మొన్న ఎగ్జిబిషన్ లో అక్షరయాన్ స్టాల్కి వచ్చేసేసి ప్రభాత కమలంలో విన్నాం మాలా కుమార్ గారి నేను నోచిన నోములు ఏమండి కథలు, ఈ పుస్తకాలు మీ దగ్గర ఉన్నాయా అని. అది చాలా హ్యాపీ అనిపించింది అంటే నాకు. ఇక్కడ మిమ్మల్ని వచ్చి బుక్స్ అడగడానికి ఒక కారణం యూట్యూబ్ ఆంటీ. అవును, యూట్యూబ్ లో కరెక్ట్. ప్రమోషన్ అనేది మిమ్మల్ని వాళ్ళకి దగ్గర చేర్చింది, ఆ బుక్ చదవాలని ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. అది ఎగ్జాక్ట్లీ. అంతే. ఇప్పుడు ఈ మధ్య నేను దాదాపు 5-6 సంవత్సరాలుగా నేను యుఎస్ లో ఉంటున్నాను. కథ రాసే ముందు నేను మా పిల్లలను అడుగుతాను, ఎక్కువ మనవాళ్ళు మనవరాళ్ళు ఏ టాపిక్ మీద రాయి, వాళ్ళు ఒక టాపిక్ చెప్తారు, అప్పుడు గూగుల్ సెర్చ్ చేసేసి రాస్తున్నాను. రాసినప్పుడు ఇట్లా హ్యూమన్ లైబ్రరీ, హై స్కూల్ స్వీట్ హార్ట్, నొప్పించక తానవ్వక, అంటే మన ఇండియన్ సీనియర్ సిటిజన్స్కి అమెరికాలో ఉన్న ఓల్డ్ ఏజ్ హోమ్స్ గురించి, ఇలాగా చాలా కథలు రాశాను. అది పిల్లలు ఇచ్చిన టాపిక్స్ నాకు. అది కరెక్ట్. ఎక్కడ రాశాను నేను? ఫేస్బుక్లో రాశాను. సో అట్లా మనము ప్రమోషన్ కూడా సోషల్ మీడియా మనకు చాలా హెల్ప్ చేస్తుంది. హెల్ప్ చేస్తుంది. సో ఇలా ఇవన్నీ మనం పాయింట్స్ పెట్టుకుని మనం రాయాలి, పుస్తకాలు ప్రింట్ చేయాలి. కానీ ప్రింట్ చేసిన పుస్తకాన్ని వాళ్ళ దగ్గరికి ఎలా చేర్చాలి అనేది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు సుమా అన్నట్టుగా టైటిల్లోనే అమ్మ డైరీలో కొన్ని పేజీలు ఏదో ఉంది. సో అమ్మ దానికి ఏంటి ఏం రాశారు అనే కంటెంట్ కూడా కొంచెం వాళ్ళకి చెప్పి ఒక రకమైన ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. ఎప్పటికీనండి ఫర్ ఎవర్ యూత్ ని కానీ ఏ వర్గం వాళ్ళైనా అట్రాక్ట్ చేసుకునేవాడు అమ్మ అండి. నిజంగా అమ్మ సెంటిమెంట్ తోటి ఉన్నవి ఏవైనా సరే చాలా వరకు కూడాను అట్రాక్ట్ అవుతారు. అదొకటి ప్రేమ కథలు. ఆ ప్రేమ కథలు ఒకప్పుడు ప్రేమ లవ్ లెటర్స్ ఉండేవి, ఇప్పుడు మెయిల్స్ ద్వారానే మెయిల్స్ ఉంటున్నాయి. సో దాని మేఘ సందేశం లాగా వైర్ సందేశం పంపించుకుంటున్నారు. సో కాబట్టి అవి కూడాను బాగుంటున్నాయి. కాకపోతే ఇదొకటి లాగా ప్రేమ కథలు అంటే దాంట్లో వర్ణాలు డైరెక్ట్ గా నేను నిన్ను అంటే ప్రేమిస్తున్న మాటలు కూడా ఏముండవండి, వాళ్ళ చేతల ద్వారా వాళ్ళు లవ్ ఎక్స్ప్రెస్ చేస్తుంటారు. ఇప్పుడు కేరింగ్ కూడా ఎక్కువైంది మేడం. లవ్ కేరింగ్ అనేది చూపిస్తున్నారు యూత్. ఎక్స్ప్రెషన్ సో అది సింపుల్ గా వాళ్ళు చేసే పనుల ద్వారా అలా చూపించేస్తారు. అలాంటివే వీళ్ళకి నచ్చుతాయి కూడా. మాటల కంటే కూడా చేతలు ఎక్కువ ఉంటున్నాయి. ఎక్స్ప్రెషన్ కరెక్ట్. అందుకని డైలాగ్స్ తగ్గించుకోవాలి, కంటెంట్ ఉండాలి, సరళంగా ఉండాలి, ప్లస్ పాజిటివ్ ప్రేమ ఉండాలి అన్నమాట. ఏదైనా ఒకరికొకరు అంటే నువ్వు ఎక్కువ తక్కువ అనేది ఉండకూడదు, గొడవలు ఉండకూడదు. ఇద్దరి మధ్య ఏ సమస్య వచ్చినా ఎలా చేసుకొని వెళ్తారు అనేది మనం చూపించాలి అన్నమాట. చూపించాలి, అది వాళ్ళిద్దరు సాల్వ్ చేసుకున్నట్టు చూపించాలి. పేరెంటల్ ఇన్ఫ్లుయెన్స్ పెట్టకూడదు. పాజిటివ్ గా వాళ్ళిద్దరు ఎలా వెళ్తారు, ఎలా సాల్వ్ చేసుకుంటారు వాళ్ళ ప్రాబ్లమ్స్ ని. ఇప్పుడు యూత్ అంటే యాక్చువల్లీ డిపెండ్ కూడా అవ్వట్లేదు, పెద్దవాళ్ళు వచ్చి పరిష్కరించాలి అని కాదు, వాళ్ళకు వాళ్ళు సర్దుకొని ఎలా చేసుకోవాలో కూడా చేసుకుంటున్నారు. అంటే మెచ్యూరిటీ ఉంటుంది, మెచ్యూరిటీ ఉండే ఆర్థిక స్వాతంత్రం ఒకటి వస్తున్నది, వీళ్ళకి అవగాహన అన్ని సబ్జెక్ట్స్ మీద అవగాహన ఉంటుంది. ఇది ఒక్కోసారి మిస్లీడ్ కూడా అవుతున్నది, కానీ మోస్ట్లీ వాళ్ళ సమస్యలు వాళ్లే పరిష్కరించుకోవడానికి కూడా అవకాశం కలుగుతుంది. అంటే అటువంటి వాతావరణాన్ని పెద్దవాళ్ళు కూడా కనుక క్రియేట్ చేసేట్లయితే, ఎందుకంటే అండి ఇప్పుడు పేరెంట్స్ ఇంటర్ఫిరెన్స్ చాలా తక్కువ ఉండాలండి. యువత అంటే నువ్వు కూడా చదువుకున్నావు కదా, అబ్బాయితో పాటు నువ్వెందుకు ఇవన్నీ చెయ్యాలి, నువ్వెందుకు వంట చేయాలి, కానీ ఇప్పుడు అబ్బాయిలు పట్టించుకోవట్లేదండి, చేస్తున్నారు.
అది అదేండి. పాజిటివ్. అంటే మగపిల్లల తల్లులు కూడానండి అలాగే ఉండాలి. అంటే నువ్వు మగాడు ఇలా చేయొద్దనే టాపిక్ ఉండకూడదండి. ఉండకూడదు. చెప్పాలి. నువ్వు ఇద్దరు కష్టపడుతున్నారు కాబట్టి నువ్వుగా పని చేయి వాళ్ళు. కానీ ఉన్నారు మా ఇప్పటికి కూడా మనకు కొంతమంది కనపడతారు. మరి నువ్వు చేసేదేంట్లే అని అబ్బాయిల్ని కంట్రోల్ చేసే వాళ్ళు ఉన్నారు. కానీ అమ్మాయిని కూడా పట్టించుకోకుండా చేసే అబ్బాయిలు ఉన్నారు. తల్లిదండ్రులకి ఎలా సర్ది చెప్పాలో తెలుసుకొని మసలుకుంటున్నారు. చేసుకుంటున్నారు. అవును. ఆ. ఉన్నారు, అన్ని రకాలు ఉన్నారు. ఆడపిల్లలు హెరాస్ చేస్తున్న మగపిల్లలు కూడా ఉన్నారు. ఆడపిల్లలు మనం ఎవరిని అదే అంటున్నాం, ఒక్కళ్ళని మనం పాయింట్అవుట్ చేసేటట్లేదు. ఎవరికి తగ్గ వాళ్ళకు వస్తున్నాయి. మనకి సాహిత్య పరంగా చూసుకుంటేనండి ఇలాంటి సాహిత్యం జోలికి వెళ్లకుండా ఉండాలండి. అంటే అవును. హెరాస్మెంట్లు కరెక్ట్. అంటే అమ్మాయి అబ్బాయి హెరాస్ చేయటం కానివ్వండి, ఇలాంటివి అసలు దాని జోలికి వెళ్లకుండా ఉంటేనే నెగిటివ్ సాహిత్యం వైపుకి. ఎందుకంటే సమాజంలో జరుగుతున్నదే మనం రాస్తున్నాం అని మనం అనుకుంటాం కానివ్వండి, అది తెలియకుండానే మనుషుల మీద అంటే వీడి మీద ప్రభావం పడటానికి అవకాశం ఉంటుంది. పడుతుంది. అవును మేడం. ఆ కాబట్టి నెగిటివ్ చూసే కొంతమంది ప్రాక్టికల్ గా చేసే వాళ్ళు ఉన్నారు. ప్రాక్టికల్ గా చేస్తున్నారు. అవును, అసలు ఈ యాసిడ్లు పోసేయడము. యూట్యూబ్ లో చూస్తాము, లేదంటే ఫలానా దాంట్లో ఇట్లా చూస్తామని చెప్తున్నారు. అవును. కాబట్టి అసలు అలాంటి సాహిత్యం జోలికి వెళ్ళకూడదండి. యూత్ కి దగ్గర కావాలి అంటే యూత్ ని అట్రాక్ట్ చేసుకునేటానికి ఇది ఒక మంచి పాయింట్ అని నేను అనుకుంటాను. అసలు వాటి జోలికి వెళ్ళకూడదండి. ఏవో మానభంగాలు జరుగుతున్నాయి, రేప్స్ జరుగుతున్నాయి, వాడు ఎలా ఎస్కేప్ అయినాడు, ఇవన్నీ సాహిత్యంలో అనవసరం అండి. అసలు ఇవి పెట్టకూడదు. పెట్టుకో. అవి పెడుతున్న కొద్దీ ఇంకా ఎక్కువైతాయి. నెగిటివ్ ఎక్కువ- ఎక్కువైతుంది. ఎక్కువే అవుతున్నాయి మేడం. అదే అండి. ఇప్పుడు వాటిని ఒమిట్ చేసాం అనుకోండి, అది ఎవరికి పెద్ద పట్టించుకోరు. ఇప్పుడు పట్టించుకోండి. ఏదైనా కథ మీద డిస్కస్ చేసినా కూడా ఎవరైనా ఒక నెగిటివ్ కథ మీద డిస్కస్ చేస్తారు, పాజిటివ్ కథ మీద డిస్కస్ చేయరు. మన అలాంటివి ఎంకరేజ్ చేయకూడదు. నాకు కాదు ఒక ఇది గుర్తొచ్చిందండి. ఇప్పుడు బివి పట్టాభిరామ్ అండి, ఒకసారి ఆయన ఏదో ఒక ఇంటర్వ్యూలోనండి మాట్లాడుతూ చాలా ఏళ్ల క్రితం అండి, 7-8 పైనట్టుంది. సో ఇప్పుడు ఆయన ఒక మాట అంటాడండి, వేరే కంట్రీస్ కి మనకి ఇండియాకి ఉన్న తేడా ఏంటంటే ఇండియాలో మనము నెగిటివ్ ని మనం ఎక్స్పోజ్ చేస్తాము, పాజిటివ్స్ మనం బయటికి రానివ్వం. కానీ వేరే కంట్రీస్ లో నెగిటివ్స్ ని వాళ్ళు అసలు బయటికి రానివ్వరు. పాజిటివ్ న్యూస్ పేపర్ లో మెయిన్ హెడ్డింగ్ వాళ్ళకి ఏది ఉంటుందంటే ఒక పాజిటివే ఉంటుంది అనమాట. నెగిటివ్ ఈ రేప్స్ కానివ్వండి, యాక్సిడెంట్స్ కానివ్వండి, ఇలాంటివి ఏవి మనకి ఏవి కనపడవు. ఇప్పుడు న్యూస్ చూడడము, న్యూస్ పేపర్ చదవడము నేను సగం తగ్గించాను మేడం. ఈ నెగిటివ్ చూడలేక. నెగిటివ్ చూడలేక కంప్లీట్ అదే ఉంటుందండి. మనకి టీవీ ఛానల్ పెట్టండి, ఛానల్స్ వాళ్ళు బతికేదే అంతే, నెగిటివ్. నెగిటివ్ ఆలోచనలు మనకు తెలియకుండానే అవి ప్రభావం నెగిటివ్ చూపిస్తాయి. అయిపోతాయి. నెగిటివ్ నెగిటివ్ అయిపోతుంది. అయిపోతాయి. ఎక్కడో ఉందండి మనకి ఎక్కడో ఒక చిన్నది ఒక పక్కన వెళ్ళిపోతుంది బ్రెయిన్ లోకి. సో అలాంటప్పుడు యువత దాని పట్ల అట్రాక్ట్ కావటంలో ఆశ్చర్యం లేదండి. కాబట్టి అటువంటి సాహిత్యాలు బ్యాన్ చేయాలి. అలాంటి సాహిత్యం ఇంటి గుట్టు అంటారు కదా, అది ఎప్పుడు గుప్పిట్లోనే ఉండాలి, ఉండాలి. అది తెరవకూడదు. రకంగానండి ఈ సహజీవనం మీద కూడాను అవసరమైనంత మేరకే దాన్ని ఉపయోగించుకోవడం లేదు. కేవలం సహజీవనం మీదే సాహిత్యాలు కూడాను ఎంకరేజ్ చేయకుండా ఉంటేనే బాగుంటుంది. బెటర్. కరెక్ట్. అసలు చేయకూడదు. ఒకటి మేడం, మన ధర్మాల్లో చెప్పారు కదా మామూలుగా. అంటే ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నానంటే, ఒక బిడ్డని మనం అంటే కడుపులో ఒక బిడ్డను మోస్తున్న తల్లి పాజిటివ్ వినాలి, అన్ని చూడాలి, ఏదైనా కూడా మంచి సంగీతం వినాలి, ఇలాంటివే చెప్తారు. ఎందుకంటే ప్రభావం చూపిస్తుందని. ఇప్పుడు ఈ సమాజం అనేది ఒక గర్భాశయం అనుకుంటే మనం బిడ్డలమే. ఈ యూత్ గాని పిల్లలు ఎవరు గాని వీళ్ళకి ఏది మనం చూపిస్తామో, ఏది వినిపిస్తామో వాళ్ళు అదే కరెక్ట్. అవుతారు అని నా అభిప్రాయం. మంచి కరెక్ట్. కంపారిజన్ చేస్తున్నాం. చాలా కరెక్ట్, చాలా బాగుంది, మంచి కంపారిజన్. ఇప్పుడు సుమా అన్నట్టుగా చాలా మంది అండి టీవీ న్యూస్ చూడడం మానేస్తున్నారు. ఎందుకంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి చావులు, రేపులు, తండ్రి కొడుకుని చంపేయడం, తల్లికు భర్త భార్యని చంపడం, ఇవే ఉంటున్నాయి. అదే రిపీట్ చేస్తారండి. దానివల్ల ఉపయోగం కూడా ఉండదు. అదే రిపీట్ చేస్తుంటారు. ఆ న్యూస్ లో చూపించి మళ్ళీ ఇంకేదో క్రైమ్ న్యూస్ లో చూపించి దాన్ని ఇంకా ఎనాక్ట్ చేయించి ఇంత చేస్తారు. అందుకని అసలు టీవీ పెట్టుకోకపోవడమే బెటర్. హాయిగా కొన్ని పాటలు వినడం, ఇవే బెటర్ ఒక రకంగా చెప్పాలంటే. పాజిటివ్ వైబ్రేషన్స్ పెరుగుతాయి. పాజిటివ్ వైబ్రేషన్స్ పెరుగుతాయి. సో ఇలాంటి పాజిటివ్ వైబ్రేషన్స్ కోసం మనం అంతే పుస్తకాలు చదవడం అనేది ఎంకరేజ్ చేయాలి. దానికి తగ్గ పబ్లిసిటీ అయితే పక్కగా ఇవ్వాలి. పబ్లిసిటీని బట్టి మన పుస్తకం అందరి దగ్గరికి మనం ఉపయోగించి
ఈ రోజు మంచిగా మనం ఉపయోగించుకోవాలి, టాపిక్ గురించి నామబాణంలాగా ఉపయోగించుకోవాలి అవునండి. సోషల్ మీడియాని. ఈ టాపిక్ గురించి మనం ఈ ప్రభాత కమలం ఛానల్లో మనం మాట్లాడుతున్నామండి. నిజంగా ఒక మంచి పరిణామం ఇది. అంటే ఇట్లాగా యువత దగ్గరికి ఎలా తీసుకెళ్ళాలి మనం కొన్ని పాయింట్లు చెప్పాం. ఇందులో అన్నీ మనకి కాకపోయినా కొన్నన్నా వాళ్ళు యువత వాళ్ళు విని అబ్జర్వ్ చేసి సో రాసే వాళ్ళు కూడా అండి అలాంటి పాయింట్ టాపిక్స్ మీద కనుక రాయగలిగితే మన ఈ ప్రోగ్రామ్ కి కూడాను ఒక ఉపయోగకరంగా ఉపయోగం ఉంటుంది. మంచి అది ప్రోగ్రామ్ ఇప్పుడు ఇది ప్రభాత కమలంలోనే కాక మనం కావాలంటే రమ్య ఛానల్లోను సుమా ఛానల్లోను కూడా పెడితే వైట్ పబ్లిసిటీ వస్తుంది. అవును తప్పకుండా. వైట్ పబ్లిసిటీ వస్తుంది. ఆటోమేటిక్ గా కింద కామెంట్స్ లో కూడా మనకు వస్తాయి చూడండి. ఇంకా అవునండి. ఈ రకంగా చేస్తే వస్తుంది, ఈ రకంగా చేస్తే పిల్లలు యూత్ బాగా చదువుతారు, ఇష్టంగా చదువుతారు అని వస్తుంది. ఇప్పుడు ఏదైనా కానీ ఒక పిక్చర్ ఒక నావెల్ మీద డిపెండ్ అయ్యి వచ్చింది అంటే ఆటోమేటిక్ గా నావెల్ కూడా కొంటారు. కొంటారండి. అవును. ఆ నవల్లో ఏముంది అని కొంటారు చాలా మంది. మన ఏదన్నా ఒక పుస్తకం మీద కూడా ఇలా చర్చా కార్యక్రమం పెట్టొచ్చు. అది నేను ఇందాక సజెస్ట్ చేసిన మంచి అదే ఐడియా అన్నమాట. అదే నేను అన్నది. ఏదన్నా ఒక ఒక బుక్ పుస్తకం తీసుకొని పుస్తకం చదివి దాంట్లో మంచి చెడులు అవును ఒక పుస్తకం మీద ఒక అరగంట సేపు పాత్రల ఇప్పుడు మనం ఎలాగో రాస్తాం కదా, సమీక్ష రాస్తాం. అవును చాలా మంది మనకందరికీ అలవాటే సమీక్షలు రాయటం. అవును అలా సమీక్ష రాసినట్టు మనం చర్చా కార్యక్రమం పెట్టుకుంటే సమీక్ష కూడా చెప్తే బాగుంటుంది. సరిపోతుంది ఇలా. మనము ఇప్పటిదాకా మన కథలని యువత దగ్గరికి ఎలా తీసుకెళ్ళాలి అనేసి చర్చించాం. అది మనము ముందు చిన్నపిల్లలకి చిన్న చిన్న కథలు చెప్పుతూ వాళ్ళకి చదివించటం నేర్పిస్తూ బెడ్ టైం స్టోరీస్ లాగా వాళ్ళని మన పక్కన పడుకోబెట్టుకొని వాళ్ళని చదివిస్తూ తర్వాత చిన్నగా వాళ్ళని చదవటానికి అలవాటు చేయాలి అని అనుకున్నాము. అంతే కదా. అలాగే వాళ్ళకి కథ రావాలి, వాళ్ళకి కథలు దగ్గర అంటే లేటెస్ట్ టాపిక్స్ ఉండాలి, శైలి సులభంగా ఉండాలి, మరీ ట్రాజడీలు, విషాదాంతాలు, గొడవలు, కొట్లాటలు ఉండకూడదు. హాస్యము వ్యంగ్యంగా ఉండాలి, కాస్త వ్యంగ్య హాస్యం కూడా ఉంటే బాగుంటుంది. ఇంకా కాంట్రవర్షియల్ సబ్జెక్ట్స్ ఉండకూడదు. వీలైనంత వరకు మనం లేటెస్ట్ టాపిక్స్ మీద, బర్నింగ్ టాపిక్స్ మీద రాయాలి. యువతకి కనెక్ట్ అయ్యేటట్టుగా వాళ్ళ టాపిక్స్, వాళ్ళ భాష. అంటే వరే తమ్ముడు అనకుండా వాడు బ్రో అన్నాడు కదా అని మనం వాడిని ఎక్కిరించకుండా మనం కూడా సరేరా బ్రో అని అలా మాట్లాడాలి. ఇంగ్లీష్ పదాలు కూడా కొన్ని మనం వాడవచ్చు. ఇవన్నీ మనము చూసుకుంటూ మన రచనలు చేయాలి. ఆ రచనల్ని సోషల్ మీడియాలో మనము వీలైనంత వరకు యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్ ఇట్లాంటి ఆడియో ఛానల్స్ ఇట్లాంటి వాటిలలో మనము చాలా ప్రమోట్ చేయాలి. వాటిని రీల్స్ లాగా అనుకోండి, లేదా షార్ట్స్ లాగా, రీల్స్ లాగా వాటిని ప్రమోట్ చేయాలి. వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగించేటట్టు అక్కడ ఒక సస్పెన్స్ క్రియేట్ చేసి అది ఒక సస్పెన్స్ దగ్గర మనం ఎండ్ చేసి తర్వాత వాళ్ళకి ఏమవుతుంది అన్న ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి అలాంటి ప్రమోట్స్ మనం చేసేస్తే మన కథలు వింటారు. కొంత విన్న తర్వాత చదవటానికి కూడా ఆసక్తి చూపిస్తారు, చదువుతారు, మనని వాళ్ళతో కలుపుకుంటారు, వాళ్ళు మనతో కలుస్తారు. సో కాబట్టి మనం కూడా కొంత లేటెస్ట్ టెక్నాలజీ నేర్చుకోవాలి, లేటెస్ట్ పాయింట్స్ మనము ఎప్పుడు ఫాలో అవుతూ ఉండాలి. అట్ ద సేమ్ టైం మనం కాంట్రవర్షియల్గా పోకూడదు. ఎప్పుడు మనం ఎవరిని ఏమి విమర్శించకూడదు, ఒప్పింపక తానవ్వక. ఈ పిల్లలకు చాలా కొంచెం కష్టమైన పిల్లలండి, గబుక్కున ఒక చిన్న మాట అన్నా కూడా నొచ్చేసుకుంటారు. కాబట్టి పిల్లలతో జాగ్రత్తగా వ్యవహరిస్తూ మన కథలని మనము వాళ్ళ దగ్గరికి చేర్చాలి అనే కదా మనం అనుకున్నది ఇప్పటిదాకా. ఇవే కదా మన సారాంశము. సో నా ప్రభాత కమలం ఛానల్కి వచ్చి, నా కాదు మన ప్రభాత కమలం ఛానల్కి వచ్చి మీ విలువైన సమయాన్ని వెచ్చించారు కృష్ణకుమారి గారు, లలిత గారు, సుమచంద్ర గారు, ధన్యవాదాలు. మరో మంచి చర్చలో కలుసుకుందాం. అందాక సెలవా మరి. నమస్తే. తప్పకుండా. నమస్తే.